హాయ్ అండి, నేను మీ రాజేష్. తెర వెనుక కథలు కొత్త ఎపిసోడ్కి స్వాగతం. ఎవర్ గ్రీన్ మ్యూజికల్ సూపర్ హిట్ ప్రేమంటే ఇదేరా సినిమా గురించి తెర వెనుక విశేషాలు ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మనతో దర్శకులు జయంత్ సి పరంజి గారు అండ్ సంగీత దర్శకులు రమణ గోగుల గారు ఉన్నారు. జయంత్ గారు, రమణ గారు, నమస్కారం సార్. హాయ్ రాజేష్. హాయ్ సార్. సార్, ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాకు తెలిసి మీ ఇద్దరు కాంబినేషన్లో ఇంటర్వ్యూ రాలేదు. తెర వెనుక కథలు షోకి ఇచ్చినందుకు, టైం ఇచ్చినందుకు థ్యాంక్స్ అలాట్ సార్. నో ప్రాబ్లం. అరే, లుకింగ్ ఫార్వర్డ్. సార్, ఫస్ట్ టైం నేను రమణ ఫస్ట్ టైం ఏది ఇట్స్ బీన్ 27 years రమణ. 27 అసలు అలా వెళ్ళిపోయింది అసలు నిజంగా అన్బిలీవబుల్. అండ్ 27 yearsలో ఆ సినిమా అప్పుడు ఆ ప్రమోషన్స్ అప్పుడు ఓకే కలిసి చేసాం, చాలా ఆడియో లాంచ్, 100 days ఫంక్షన్ అవన్నీ. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఫర్ అన్ ఇంటర్వ్యూ సిట్టింగ్ టుగెదర్ ద ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకే ఆ భాగ్యం దక్కింది అనుకోవచ్చు. నీకు దక్కింది. థ్యాంక్ యూ సార్. సార్, ప్రేమంటే ఇదేరా విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది ఒక మ్యూజికల్ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ. ఆ టైంలో ఒక సెన్సేషనల్ మీ ఆల్బమ్ కానీ, లైక్ పాటలు కానీ, ఆయన డైరెక్షన్ కానీ, రైటింగ్ కానీ, లైక్ క్యారెక్టర్స్ కానీ అన్నీ కుదిరే అనుకోవచ్చు. ఈ సినిమాకి సంబంధించి ఎస్పెషల్లీ అన్నీ కుదిరే ఒక మంచి బ్యూటిఫుల్ ఫిలిం డెలివర్ చేశారు మీరు అందరు కలిసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. ఇన్ ఇయర్స్ కంప్లీట్ అయింది. మళ్ళీ రిలీజ్ 4K వర్షన్. ఇట్స్ లుకింగ్ గుడ్. That's what you told me. Great, fantastic. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ సినిమా ఎలా స్టార్ట్ అయింది సార్? మీరు వెంకటేష్ బాబు గారితో ప్రేమించుకున్నారా చేశారు, అండ్ దెన్ బాబు గారు బాగున్నారా చేశారు చిరంజీవి గారితో, అండ్ ఇది థర్డ్ ఫిలిం, హ్యాట్రిక్ ఫిలిం. మీకు ఆయనకేమో ఫస్ట్ ఫిలిం, మీకేమో హ్యాట్రిక్ ఫిలిం. సో అసలు ఈ సినిమా ఎలా సెట్ అయింది ఫస్ట్ మీరు? నాకు యాక్చువల్గా ఏంటంటే నేను అశోక్తో ఒక ప్రాజెక్ట్ చేయాలి. అది ఎవరు హీరో అని ఇంకా అసలు డిసైడ్ చేయలేదు. ప్రొడ్యూసర్ అశోక్. ఇంకా కథ ఏమీ సెట్ అవ్వలేదు. ప్రాజెక్ట్ బావగారు బాగున్నారా అయింది. అశోక్ ఒక ప్రాజెక్ట్ చేయాలి అన్నది ఉండింది ప్లాను. ఓకే. నాకు ఒకరోజు వెంకటేష్ బాబు ఫోన్ చేసి, జయంత్ నేను ఒక ఎక్స్ట్రాడినరీ కథ విన్నాను, నువ్వు కూడా వినేసి అన్నాడు. దట్ ఈస్ హౌ దిస్ ప్రాజెక్ట్ కేమ్. సో నేను విన్నాను, నాకు బాగా నచ్చింది. కొన్ని నాకు ఫస్ట్ హాఫ్లో కొన్ని నాకు ఎక్కలేదు, సెకండ్ హాఫ్లో కొన్ని బిట్లు, బట్ డెఫినెట్లీ వర్కబుల్ అని చెప్పాను. ఓకే. దానికి రైటర్ ఎవరంటే దీన్ రాజు. నాకు ప్రేమించుకుందాం రాసిన అదే ఓన్లీ థింగ్ ఏంటంటే దట్ కథ వాజ్ ఫర్ శివరామకృష్ణ గారు. ఓకే. సో ఇప్పుడు ఎలా, నేనేమో అశోక్ కమిట్మెంట్, వెంకటేష్ బాబు ఏమో శివరామకృష్ణ గారికి కమిట్మెంట్. సో వెంకటేష్ ఏమన్నాడు, ఇద్దరిని కలిపేద్దాం. దట్ ఈస్ హౌ ద ప్రాజెక్ట్ హ్యాపెన్. ఓకే. అండ్ దాని తర్వాత కూర్చుని నాకు తెలిసి ఒక 2 weeks కూర్చున్నాం స్క్రిప్ట్ మీద. ఆ 2 weeksలో మొత్తం డైలాగ్ వర్షన్ కూడా వచ్చేసింది. అసలు ఇట్ వాజ్ అంత ఫాస్ట్గా అయిపోయింది. అండ్ దట్స్ హౌ ద ప్రాజెక్ట్ హ్యాపెన్. అసలు చిన్న చిన్న కరెక్షన్స్తో దీన్ రాజ్ ఎక్స్ట్రాడినరీ కథ ఇచ్చాడు. లైక్ పర్చూరి గారి రైటింగ్స్ కూడా వాళ్ళ డైలాగ్ యాడ్ అయింది బాగా. బట్ దట్ ఈస్ హౌ ద ప్రాజెక్ట్ హ్యాపెన్. అండ్ నాకు తెలిసి ఇట్ వాస్ వన్ ఆఫ్ ద క్వికెస్ట్ ప్రాజెక్ట్స్. ఓకే. జూన్ ఎండ్లో షూటింగ్కి వెళ్ళాం, అక్టోబర్ రిలీజ్. సో బేసిక్గా వెరీ చాలా ఫాస్ట్ ఫేజ్లో చేస్తారు సార్. అండ్ మనం పూజ చేసినప్పుడు అప్పుడు ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అసలు డిసిషన్ అవ్వలేదు. అవును, నేను ఒక ప్రెస్ మీట్లో కూడా చూసా, ఎక్కడ సంథింగ్ మీరు కూడా చెప్పారు ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ని సెట్ చేస్తున్నా. అవును, అప్పుడు ఫస్ట్ ప్రెస్ మీట్లో ముహూర్తం రోజు అప్పుడు ప్రెస్ మీట్లో అప్పుడే అడిగారు, ప్రెస్ వాళ్ళు అడిగారు ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, వీఆర్ థింకింగ్ ఆఫ్, ఎందుకంటే ఇట్స్ న్యూ ఫ్రెష్ లవ్ స్టోరీ. సో ఐ వాంటెడ్ సంథింగ్. సో అండ్ లక్కీగా మై సో అసలు మీ కలయిక ఎలా స్టార్ట్ అయింది సార్? ఆయనని ఈ ప్రాజెక్ట్లోకి అది ఎలా వచ్చారు? ఆయనే చెప్పాలి, రమణ గారు చెప్పాలి. నేను నా వర్షన్ చెప్తాను, రమణ తర్వాత చెప్తాను. జయంత్ నేను ఇట్ వాస్ డెస్టిన్డ్ వి షుడ్ మీట్. నేను అప్పుడు ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ యుఎస్లో ఒక ఆల్బమ్ చేశాను. అది సోనీ వాళ్ళు పికప్ చేశారు, సోనీ రికార్డ్స్. ఓకే. అండ్ అందులో ఒక పాట ఉండేది తెలుగులో, అదే ఏ పిల్ల అనే పాట. ఆ పాట దే వాంటెడ్ మీ టు డూ ఇన్ హిందీ. సో ఐ డిడ్ దట్ ఇన్ హిందీ. అప్పుడు ఐ వాజ్ ఇన్ సోనీ రికార్డ్స్ అన్నమాట. మాట్లాడుతుంటే మనోడు అపియర్ అయ్యాడు అక్కడ, బికాస్ హీ హ్యాడ్ ఫ్రెండ్స్ ఇన్ సోనీ రికార్డ్స్ ఆల్సో. అండ్ దెన్ హీ హర్డ్ ద మ్యూజిక్, అండ్ దెన్ వెంకీ హర్డ్ ద మ్యూజిక్. ఇంకో synchronicity ఏంటంటే, నేను ఐ వాజ్ రెంటింగ్ అన్ అపార్ట్మెంట్ ఇన్ బెంగళూరు.
ఫ్రమ్ ప్రెస్టీజ్ బిల్డర్స్. Okay. వాళ్ళ అపార్ట్మెంట్ అది. అండ్ ఇర్ఫాన్ రెజ్వాన్, ద ప్రెస్టీజ్ బిల్డర్ ఓనర్, వాజ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ వెంకీ. సో రెజ్వాన్స్ వైఫ్ వాజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మై మ్యూజిక్. Oh, సో వెంకీ వచ్చినప్పుడు షీ ప్లేడ్ దిస్ థింగ్ ఫర్ అండ్ దెన్ ఐ థింక్ వెంకీ అండ్ Yeah. Jayanth spoke and Jayanth said I already met him and so next thing I know వాళ్ళిద్దరు they came to Bangalore to meet me. తమాషా ఏంటంటే నేను ఐ వాజ్ ఇన్ బాంబే ఫర్ సమ్ అదర్ వర్క్. యాక్చువల్గా అప్పుడు ఇంకా హీరోయిన్ ఫైనలైజ్ అవ్వలేదు. okay. ప్రీతి జింటాని కలవటానికి వెళ్ళాను నేను Oh, బాంబే. okay. కలిసాను, అమ్మాయి లాక్ అయిపోయింది. నేను వెంకటేష్ బాబు ఫోన్ చేసి హీరోయిన్ సెట్ అయిపోయింది వెంకి, అది భలే ఉంది అమ్మాయి, అప్పుడు ఆ లిరిల్ యాడ్ చేసింది అమ్మాయి. Little. అండ్ మణిరత్నం గారి సినిమా ఏదో ఒప్పుకుందని విన్నాను నేను, Okay. దిల్సే. తెలిసే. సో నేను అక్కడి నుంచి బాంబే నుంచి ఫోన్ చేశాను, హీరోయిన్ లాక్టప్ కన్ఫర్మ్డ్ అని చెప్పేశాను, యువర్ డెసిషన్ అన్నాడు. ఆ రోజు ఈవినింగ్ నేను సోనీ మ్యూజిక్, బికాజ్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్ విత్ సోనీ మ్యూజిక్ బాంబేలో, అక్కడ వెళ్ళాను నేను. అక్కడ వెళ్తే ఈ అమ్మాయి చెప్పింది, అరే there's one extraordinary musician coming from San Francisco. నేను శాన్ ఫ్రాన్సిస్కో నుంచి మ్యూజిక్, నో ఈజ్ అ తెలుగు మ్యాన్. అంటే అరే అంటే అప్పుడు ఏ పిల్ల అనే సాంగ్ నాకు వినిపించింది అమ్మాయి. Okay. శివాని, I don't know if you remember Of course, Shivani. of course. Is she around still? Is she? Yeah, she's around, but not with Sony Music. Not with Sony. And అమ్మాయి సాంగ్ వినిపించగానే అసలు అరే హూజ్ ఇండియనా తెలుగా అని సాంగ్ విని So మీకు fresh sound అనిపించింది అప్పుడు. ఐ లవ్డ్ ఇట్. నేను అది ఇంకోసారి ప్లే చేయి, నేను ఐ మస్ట్ హావ్ హర్డ్ ఇట్ అబౌట్ 6 or 7 times. సో లూప్ మోడ్ లో విన్నారు. అమ్మాయి, if you wait for 5-10 minutes, he's coming here, you can meet him on the. Oh. And he walked in. That's right. This is destiny. Destiny. డెస్టినీ అసలు. నేను ఆ అమ్మాయిని కలవటానికి వెళ్ళకపోయి ఉంటే రమణ and me would have not met. Yeah. And you would have had a different destiny, I would have had a different destiny as well. Exactly. సో హ్యాపీ సార్, మీ ఇద్దరి కాంబినేషన్ కుదిరింది, ఈ సినిమా కుదరడం, ఈ ఆల్బమ్ రావడం అందరికి And నేలుగా వింటున్నాం. ఇంకోటి ఎక్స్ట్రాడినరీ పాయింట్ చెప్పనా, I asked him, Ramana, would you like to do a film? అంటే ఫిల్మ్ ఎందుకంటే అతని ఇండిపెండెంట్ మ్యూజిక్ Like వరల్డ్, private albums, ఆయన డిఫరెంట్ జోన్ ఆయన. ఏ జస్ట్ గివ్ ఇట్ ట్రై అని చెప్పి నేను ఒక 2 minutesలో నేను హీరోయిన్ ఒక చిన్న సిచ్యువేషన్, ఒక చిన్న లవ్లీ మెలడీ, బ్యూటిఫుల్ లవ్ సాంగ్ ఒకటి కావాలి. అండ్ ఇంకోటి ఐ థింక్ ఐ టోల్డ్ యూ, ఒక ఇంట్లో ఒక చిన్న ఫ్యామిలీ గెట్ టుగెదర్, మొత్తం అసలు బాంబే నుంచి ఒక అత్త వస్తుంది, బాంబే పెళ్లి సందడి, ఒక చిన్న ఫోక్ టైపు. ఓకే, నేను గివ్ మీ సమ్ టైమ్, సరే నేను ఓకే షేక్ హ్యాండ్లు, నంబర్లు మార్చుకున్నాం, వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ థింగ్. దెన్ నేను అప్పుడు చెన్నైలో సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఓహో, ఓకే. సో ఆ రోజు నైట్ చెన్నైకి వెళ్ళిపోయాను. నువ్వు నమ్మవు రాజేష్, నెక్స్ట్ డే 4 o'clock 5 o'clock ఒక ప్యాకేజ్ వచ్చింది ఫ్రమ్ రమణ గోగుల, బాంబే నుంచి. చూస్తే అందులో ఒక ఆడియో సీడీ ఉంది. అరే ఇదేంటిది, అప్పుడు నిన్న చెప్పాను గివ్ మీ సమ్ టైమ్ అన్నాడు. ఇప్పుడు అప్పుడు సిట్టింగ్స్ జరుగుతున్నాయి, పర్చూర్ బ్రదర్స్ ఉన్నారు, మన డైరెక్షన్ టీం మొత్తం ఆదిత్య వీళ్ళందరూ ఉన్నారు. ఓకే, సరే సీడీ పెట్టాము. పెట్టగానే ఆ హమ్మింగ్, నాలో ఉన్న ప్రేమ మెలడీ వచ్చేస్తుంది. ఓకే, దిస్ ఇస్ ఐ టోల్డ్ యూ. నేను అలా రిలాక్స్ ఇలా కూర్చున్నాను. చూస్తే వెంకటేశ్వర గారు, పరచు వెంకటేశ్వర గారు, ఆదిత్య టీం అంతా మొత్తం, సార్ వాట్ ఇస్ దిస్. సరే, సో దాన్ని మళ్ళీ అగైన్ ఒక 3-4 times నేను అసలు ఫుల్ అసలు అసలు. దెన్ చూస్తే ఇంకో ట్రాక్ ఉంది. ఓకే, అందులోనే ఏంటిది, వెంట ట్రాక్ నెంబర్ 2, బొంబాయి బొమ్మ చూడరు. మై గాడ్, అసలు ఫస్ట్ థింగ్ ఐ డిడ్ వాజ్ ఐ కాల్డ్ అప్ వెంకీ. ఓకే, వెంకీకి ఫోన్ చేసి, వెంకీ ఐ ఫౌండ్ అన్ అమేజింగ్ మ్యూజిక్ డైరెక్టర్, వీల్ లాక్ హిమ్ అండ్ యూ రమణ గోగుల్. అరే ఐ నో దట్ ఫెలో అని. ఆయనకి ఆల్రెడీ ముందే తెలుసు కాబట్టి. ఓకే, done, you lock it, if you decided to take a call, and that is how అసలు. అంటే జస్ట్ ఇమాజిన్ హిజ్
అవుట్పుట్ లెవెల్స్ ఆ రోజు ప్రీవియస్ డే ఈవినింగ్ ఎప్పుడు 7 o'clock 8 o'clock ఏదో కలిసాం వెరీ షార్ట్ టైం అసలు. విత్ ఇన్ అ షార్ట్ టైమ్ అండ్ హీ సెండ్ 2 options. ఆ రెండు అంటే ఇప్పుడు ఇంకో ట్యూన్ అని అది అలవాటు మనకి. అది ఇంకొంచెం ఏమైనా మార్చగలం. ద ట్యూన్స్ దట్ హీ డిడ్ ఫర్ దట్ మూవీ I did not want a second option. Okay, versions and that is Ramana Gogula. అంటే ఏం లేదా, నేను ఐ టోల్డ్ దిస్ టు జయంత్ మెనీ టైమ్స్, నేను ఐఎమ్ అన్ యాక్సిడెంటల్ మ్యూజిక్ డైరెక్టర్. Okay. I'm so happy it was an accident or so. నేను చెప్తున్నాను కదా, నేను ఏదో మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కోరికతో ఇండస్ట్రీకి రావడం, వీ డోంట్ హ్యావ్ ఎనీ గాడ్ ఫాదర్స్, నో వన్, రైట్? ఐఎమ్ ఎ మ్యూజిషియన్ ప్రైమరీలీ, వెంకీ జయంత్ చెప్పినట్టు. అండ్ మోస్ట్ ఆఫ్ మై సాంగ్స్ ఆర్ either my experiences or somebody else's experiences. Okay. ఇప్పుడు సినిమాకి రాయాలంటే కంప్లీట్లీ డిఫరెంట్. నేను ఐ హ్యావ్ టు థింక్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ హిస్ స్టోరీ అండ్ హిస్, సో ఇట్ ఈస్ అ ఫ్యాంటాస్టిక్ రెవల్యూషన్ ఫర్ మీ. సో అండ్ వచ్చింది ఏదో, ఐ జస్ట్ సెంట్ ఇట్ టు హిమ్ అండ్ దే లవ్డ్ ఇట్ అండ్ ద హోల్ థింగ్ blew up. Music especially what was amazing was రమణ గారికి నేను ఏది ఎప్పుడు యూజువల్గా మన మ్యూజిక్ డైరెక్టర్స్తో కూర్చున్నప్పుడు యూజువల్గా ఒక రెఫరెన్స్ ఏదో చెప్తాం, కొంచెం ఈ ఏదో ఒక ఇంకో సినిమానో లేకపోతే సిచ్యువేషన్ తగ్గట్టు కొంచెం ఈ స్టైల్లోనే ఏదో. ఐ డిడ్ నాట్ గివ్ హిమ్ ఎనీ రెఫరెన్స్. ఇది ఈ టైప్ ఉండాలి, ఆ టైప్ ఉండాలి, లవ్ సాంగ్ ఇలా ఉండాలి, హమ్మింగ్ అని అన్నాను అంతే. ఇట్ హ్యాస్ టు బి హమ్మబుల్, సింపుల్, ఎన్ని మినిమం నోట్స్ ఉంటే అంత మంచిది. దట్స్ ఆల్ ఐ రిమెంబర్, రైట్? దెన్ ఐ సెడ్ ఆ ఇంట్లో పెళ్లి సాంగ్ గోల్గా ఉండాలి అంతే. నాట్ వన్ రెఫరెన్స్. లుక్ ఎట్ హౌ టాలెంటెడ్ దిస్ మ్యాన్ ఇస్. ట్రూ సార్, నిజంగా ఆయన అన్నట్టు జస్ట్ అంటే త్రూ అవుట్ సిచ్యువేషన్స్ చెప్పలేదు మీకు, ఎగ్జాక్ట్గా ఆ ప్రీ సీన్స్ కూడా ఏం చెప్పలేదు, ఏ సిచ్యువేషన్స్లో ఎగ్జాక్ట్గా వస్తాయో తెలియదు. అంటే ఆ జస్ట్ ఒక చిన్న ఇన్పుట్స్ ఇచ్చారు, దాన్ని మీరు నిజంగా 4 o'clock ఆఫీస్కి వచ్చేసింది. స్పీడ్ పోస్ట్ అనుకుంటా. I had my own keyboard. I mean, I used to program my own music. I'm a musician. So బట్ ఆయన అన్నట్టు ఆ పెళ్లి సాంగ్ కూడా చాలా అసలు ప్లీజెంట్గా ఉంటుంది, అసలు తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా ఆ ట్యూన్ కానీ అది కానీ. అసలు అంత ఫాస్ట్గా హౌస్ సార్ అంటే లైక్ ఐ సెడ్, ఇట్స్ అన్ యాక్సిడెంటల్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, నాకు రమణ పల్లవి ఇలా ఉండాలా, చరణం ఇలా ఉండాలని చెప్పి, నాకు పల్లవి అంటే ఏంటో తెలియదు, చరణం అంటే ఏంటో తెలియదు. I didn't know it. అప్పటికి I didn't know it. Yeah, I know you told me. Then he said, you do one thing, Ramana, you go pick up any CD you want from the market. Okay. And then listen to how they're breaking up the song. So next ఆ ఈవినింగ్ వెళ్ళిపోయిన తర్వాత, ఆ ఈవినింగ్ వెళ్ళి 10 తెలుగు సినిమాలు, I don't even remember which movie. చూసారు. Just random, I picked it up and then I started realizing, oh, BGM అంటే background music. First BGM, సెకండ్ బీజిఎం, థర్డ్ బీజిఎం, ఓకే పల్లవి చరణం, మళ్ళీ పల్లవి చరణం, అలా. దెన్ ఐ మెంటలీ ఐ బ్రోక్ అప్ ద సాంగ్, into pieces, and then I worked at it. And then the good thing is also I had a very supportive team. Yes, sir. అంటే Jayanth was extremely liberal. అంటే ఫోర్స్ చేసి ఈ పాట ఇప్పుడు కావాలా అప్పుడు కావాలా, లాస్ట్ పాట కొంత ఓన్లీ లాస్ట్ రిలీజ్ డేట్ వచ్చేసింది, అక్టోబర్ రిలీజ్, ఆఖరి పాట రావట్లేదు బయటికి. అదొక్కటే, బట్ అది ఫెంటాస్టిక్ సాంగ్ కదా, సాంగ్. సో I had that luxury of having a very supportive team. Venki was very supportive, Jayanth was supportive, even Sivaram Krishna to great degree was very supportive. Was also very very supportive producer also. And ఇదంతా అవుతుంది జర్నీ. Then we came to the last song. Let him tell you the story about the last song. అవునా? ఓకే. No, let's go by it because we talked about music. Let's go by it. తనకేంటంటే ఇంకో అలవాటు, తనే ఆ ఫస్ట్ ఓపెనింగ్ లిరిక్ తనే రాసేస్తాడు. బికాజ్ వాట్ కమ్స్ టు హిస్ హార్ట్ కమ్స్ టు హిస్ అది వచ్చేస్తుంది. సో నాలో ఉన్న ప్రేమ కూడా తను రాసిందే. శాస్త్రి గారు ఇది విని, దీన్ని ఎందుకు మార్చాలి జయంత్, దీన్ని కంటిన్యూ చేద్దాం. ప్రతి సాంగ్ ఓపెనింగ్ లైన్స్ ఆర్ బై రమణ ఉంది. ఓ డమ్మీ లిరిక్స్ అప్పట్లోనే. ఓకే ఓకే. సో దాని తర్వాత హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ ఒకటి కావాలి అని అప్పుడు అనుకున్నాం. బేసిక్ గా మీ సినిమాలో అంటే ప్రేమించుకుందా కానీ బావగారు బాగున్నారు కానీ హీరో ఇంట్రొడక్షన్ స్టాండర్డ్, అది ఆ రోజులు ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ ఏదో చెప్పుకోవాలి కదా, ఓ మేరీ బుల్బుల్ తారా. అది తమాషా ఏంటంటే, అది కూడా యూజువల్గా హీరో ఇంట్రొడక్షన్ సాంగ్స్ ఎలా ఉంటాయి,
నేను ఇంతే తన క్యారెక్టరేషన్ గురించి అలా కాకుండా ఈయన ఏం చేశాడు, అమ్మాయిల గురించి రాశాడు ఈయన. చేస్తాం మీ సలాం అమ్మకి, మీ నాన్నకి చేస్తాం మేము సలాం. ట్రూ సార్, నిజంగా మీరు అది ఆ సాంగ్ లో ఆ బిట్ ఉంది కదా ఇప్పుడు, లైక్ పోకిరిలో కూడా ఒక చిన్న అలా ఆ టైప్ లోనే ఉంటది, అత్త మామూలు ఎక్కడున్నా కాలు మొక్కలు అని చిన్న రిఫరెన్స్ అనుకోవచ్చు మీ దగ్గర నుంచి ఆ సాంగ్ నుంచి. ఆ సాంగ్ మొత్తం మోడల్స్ ఓజీ మ్యూజికల్ ఓజీ. సో ఆ సాంగ్ కంపోజిషన్ గురించి చెప్పండి. అది లైక్ అన్నపూర్ణ 7 Acres లో షూట్ చేశారు మీరు, చాలా మంది మోడల్స్ తో కలర్ఫుల్ గా ఉండేదంట సాంగ్ ఆ టైం. పెక్యులర్ థింగ్, దాని చరణం లేదు. ఓకే, 3 పదాలు. 3 పల్లవులే అంతే. అది ఓకే, అది ఆ సాంగే కాదు, మన అది ఇంకో సాంగ్ ఉంది, మన లవ్ సాంగ్ న్యూజిలాండ్ లో షూట్ చేసింది, ఏంటది వయసా చూసుకో. అది కూడా దెర్ ఇస్ నో చరణం, 3 పల్లవులు ఉంటాయి. ఓకే, శాస్త్రి గారు అడిగారు ఏంటా అసలు దీనికి చరణాలు ఇంకా రాలేదు సార్. లేదు సార్. మరి అది ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ 3 పల్లవులు ఇచ్చినప్పుడు నేను కూడా 3 పల్లవులు అదే పల్లవులు ఇవ్వచ్చు కదా. వద్దు సార్, శాస్త్రి గారు ఇదే అన్నారు. లైక్ ఆల్బమ్ మొత్తం త్రూఅవుట్ ఆల్బమ్ అసలు సూపర్. ఇట్ వాస్ ఫ్రెష్. అంటే ఏంటంటే నాకు ఐ హ్యాడ్ ద లిబర్టీ ఆఫ్ డూయింగ్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్ మ్యూజికలీ. అండ్ లక్కీగా మా ఇద్దరి మధ్య సింక్ వాజ్ పర్ఫెక్ట్. It was unbelievable. Last song, in fact, I'll tell you. Okay, we'll go by. No, the last song I have to tell you. Endukante our last song kosam we already had bunch of options. Okay. And he said, "Ramana, I need something little bit." So కూర్చుని మీ ఇద్దరం వాళ్ళ ఇంట్లోనే, జయంత్ ఇంట్లోనే, హైదరాబాద్ లోనే. We were sitting in a house. Morning up to 1 o'clock or 1 or 2 అయింది. We were sitting down in his house, and then I said, Jayanth, I'm not getting any ideas. Jayanth, we need to, let's take a break. So we took a break. We went out. He said, let's not talk music. So we went out and we talked about some stuff. We came back, guitar తీసుకున్నాను, and I just strummed something. That's the song. అదే పాట. Okay. I hummed only the first verse. He said, Ramana, that's it. It's done. మేబీ ఆ క్లైమాక్స్ ముందు వచ్చే సాంగ్ కదా, కొంచెం జోష్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు ఆయన. నాకు గుర్తులేదు వాట్ దిస్ అంటే క్లైమాక్స్ ముందు సాంగ్, దాని తర్వాత యాక్షన్కి వెళ్ళిపోతాం. ఇట్ ఈస్ ద లాస్ట్ సాంగ్ బిఫోర్ ద ఇన్ టు ద యాక్షన్ థింగ్. సో ఐ నీడెడ్ సంథింగ్ అప్బీట్. అదే, అండ్ అది ఆ ట్యూన్ వినగానే నేను మర్చిపోతుంటాను. సో ఆ సాంగ్ విషయానికి వస్తే సార్, అప్పట్లో వెంకటేష్ గారికి సంబంధించి ఒక చిన్న సెంటిమెంట్ ఉండేదంట ఆయన మూవీస్ సంబంధించి. లాస్ట్ సాంగ్ రామనాయుడులో షూట్ చేయాలి ఫ్లోర్లో అని. లైక్ ఈ సినిమాకి సాంగ్ అలాంటిది లేదు. ఓకే, అలాంటిది సెంటిమెంట్ లేదు. ఓకే, ఏదో రామనాయుడులో సాంగ్ షూట్ చేశారు నిన్న, ఇది సెంటిమెంట్ అక్కడ చేసాం కానీ, బట్ ఆ సెంటిమెంట్ అలాంటిది ఏం లేదు. అయితే మీకు ఒక సెంటిమెంట్ ఉంది ఈ సినిమాకి సంబంధించి కూడా, అది రిపీట్ అయింది. ఐ థింక్ నాకు తెలిసి మీకు సెంటిమెంట్ అనుకోవచ్చు. మీరు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, లైక్ ప్రేమించుకుందాం రాలో ట్రైన్ ఎపిసోడ్ ఉంటుంది, రైల్వే స్టేషన్, అండ్ బావగారు బాగున్నారులో ట్రైన్ ఉంటుంది, ఇందులో కూడా ట్రైన్ సీక్వెన్స్లు ఉంటాయి. స్టార్టింగ్ మీరు హైదరాబాద్ లైక్ ఏమో మేబీ సెంటిమెంట్. ఇప్పుడు అలా చూస్తే అసలు సడన్లీ ఐ థింక్ అబౌట్ ఇట్, 3 సినిమాల్లో క్లైమాక్స్ ఫైర్ క్లైమాక్స్ ఉంటుంది. ఓకే, అది కూడా ప్రేమించుకుందాం రాలు కూడా క్లైమాక్స్ ఫైర్. ఓపెనింగ్ ఆ ఫీల్డ్స్ లో మొత్తం మంటలు, వాళ్ళిద్దరు పరిగెత్తుతుంటారు. బావగారు బాగున్నారా కూడా అదే పెళ్ళిలో ఇది పెద్ద ఫైర్, ఇందులో కూడా పెద్ద ఫైరే పెట్టారు. అది కోఇన్సిడెన్స్. మేబీ బట్ నాకేం, నేను చెప్తాను రైల్వే స్టేషన్ గురించి చెప్తాను. నాకు ఎక్కడో సమ్వేర్ రైల్వే స్టేషన్ అంటే బాగా అటాచ్మెంట్. ఓకే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి రైల్వే స్టేషన్ అనేసరికి నాకు ఐ ఆల్వేస్ ఫెల్ట్ దిస్. ఈదర్ 2 ఎమోషన్స్ ఉంటాయి రైల్వే స్టేషన్లో మీరు చూస్తే. One is you're going to meet somebody you love. This is my feeling. Yeah. Or you're going away from somebody that you love. Or you're sending off somebody that you love. Yeah. సో ఈ సినిమాకి సంబంధించి కూడా ఎక్కడ సమ్వేర్ నాకు రైల్వే స్టేషన్ అంటే నాకు బాగా ఇష్టం. నేను యాజ్ మచ్ as possible I put 1 రైల్వే స్టేషన్ సీ. ఈ సినిమాకి ఓపెనింగే నాంపల్లి హైదరాబాద్ ఓపెనింగ్ షాట్ ఉంటుంది. వీళ్ళందరూ ఆలి, శివాజీ రాజా గారు వీళ్ళందరూ దిగి, శివాజీ గారు సంథింగ్ అందరు దిగి వెళ్తుండడం స్టేషన్. ఓకే, అదే అంటున్నాను, రైల్వే స్టేషన్ అంటే నాకు బాగా ఇష్టం. ప్రతి సినిమాలు ఇరికిస్తుంటాను నేను.
సార్ ఇందాక మీరు అన్నట్టు సీతారామ శాస్త్రి గారి టాపిక్ వచ్చింది. లైక్ ఆయన కొన్ని పాటలు రాశారు అండ్ చంద్రబోస్ గారు ఒక 2 సాంగ్స్ రాశారు. వాళ్ళిద్దరి గురించి చెప్పండి. ఎస్పెషల్లీ సీతారామ శాస్త్రి గారితో మీ ఫస్ట్ ఫస్ట్ ఫిలిం అండ్ మీ ఫస్ట్ కొలాబరేషన్ కదా. సో లెజెండరీ లిరిసిస్ట్ ఆయన. I mean, and ఆయన I think one meeting Jayanth set up for me and Sita కలిసినప్పుడు ఆయన రమణ నువ్వు ఏ భావంతో ఈ పాట కంపోజ్ చేశావు. ఓకే. I mean, I think from the story point of view, he got it from Jayanth, but he wanted to know why I came up with that tune and how it came up. ఓహో. ఓకే. And అలా రాసావా, వెరీ గుడ్, ఈ ట్యూన్ ఇలా ఇందులో వచ్చిందా అని ఆయన he used to go into the depths of the music, which is very rare. ఆయన ఒకరు వేటూరు సుందరమూర్తి గారు, he's another great man who used to go into the depths of the music, you know. So my experience with him is very good. Chandrabose, of course, you know, he's a fun guy and we work together a lot, and he's also very talented. Yeah, extremely talented person. బట్ సూపర్ సాంగ్ సార్. అసలు శాస్త్రి గారు లిరిక్స్ కూడా నాలో ఉన్న ప్రేమ. ఆ పాటకి ఇంకొక స్టోరీ కూడా ఉంది జయంత్. ఆ పాటకి I asked Jayanth, I said, Jayanth, who should we, because I was new to the industry, who should we do? And he said, Ramana, what do you think? And my favorite that time was Balasubramanian Garu and Chitra. I said, what about these two? He said, fantastic, let's get them both. So Balu and Chitra were singing. So నేను స్టూడియోకి వెళ్ళాను. I've always wanted to ask you this. Anyway, continue the story. So స్టూడియోకి వెళ్ళాను నేను. స్టూడియోకి వెళ్ళి I was waiting, ట్రాక్స్ అన్నీ అయిపోయినాయి, లోడ్ చేసి కూర్చున్నాను. చిత్ర గారు వచ్చారు. నేను పాడేసి వెళ్ళిపోతానండి అన్నారు. ఓకే. అండ్ ఫస్ట్ టైం మీటింగ్ గారు ఐ సెడ్, మ్యామ్ బాలు గారు ఆయన వచ్చి పాడతాడు తర్వాత. లేదండి ఈ పాట నాకు మీరిద్దరు కలిసి పాడాలి. అది అవసరం లేదు బాబు, ఇదంతా మేము మ్యూజిక్ అయిపోద్ది, మేము పాడతాం, ఆయన వస్తాడు ఆయన పాడతాడు. ఐ సెడ్ నో అండి. మీరు ఒప్పుకోలేదు? నేను ఒప్పుకోలేదు. ఐ సెడ్ నో. ఐ కాల్ అప్ మై ప్రొడక్షన్ మేనేజర్, ఐ కాల్ అప్ చిరామిష్ గారు. అదేంటి బాబు అందరూ మామూలే ఫార్మేట్ అంతే. ఐ కాల్ అప్ వెంకీ, ఐ కాల్ జయంత్. ఐ సెడ్ జయంత్, he said no, you stick to your guns, you do what you have to do. మీకు ఏంటంటే ఆ వాయిస్లో కెమిస్ట్రీ కనిపించాలి. అంటే I was never used to the film industry. Okay. I'm a musician. So when you go into the studio, you're singing live actually. Pre-recorded tracks undo asalu. Guitar is there, bass guitar is there, drum is there. You're singing at that point. I feel a veru. Okay. And he part, it's a love song. And like he said, we put a lot of thought into the humming, ivanni pettinappudu I felt the song to be elevated. Both the singers should be seeing each other and singing together. సో అక్కడ మ్యాజిక్ జరగాలి. ఆ స్టూడియోలో ఎలా చేయమండి, ఇద్దరు మధ్యలో అంటే మైక్ ఆ రూమ్లో ఉంటుంది, ఆ రూమ్ ఉంది, ఒకే రూమ్లో ఇద్దరు ఉంటారు. అప్పుడు వాళ్ళు క్యాన్సిల్ చేసి మీరు వెళ్ళిపోండి అమ్మా, ఆయనకు రావాలి, బాలుగా రావాలి, ఆయన డేట్లకి జరుగుతాం. సో నెక్స్ట్ డే బాలు అగ్రి, చిత్ర ఆల్సో అగ్రి, దే బోత్ కేమ్ టుగెదర్. ఈ లోపల నేను మధ్యలో స్క్రీన్ సెట్ చేశాను, గ్లాస్ స్క్రీన్. ఓకే. బయట నుంచి తెప్పించి చూసుకోవాలి, బికాస్ దే హావ్ టు సీ ఈచ్ అదర్. ఓకే. సో మీరు పాట విన్నప్పుడు కూడా చివరిలో నాలో ది సింగ్ ఓవర్ ఈచ్ అదర్, అంటే ఒక లైన్ ఎండే ముందు ఇంకో లైన్ వస్తుంది, ఒక లైన్ ఎండే అదంతే. దట్ వాజ్ నాట్ స్క్రిప్టెడ్ బై మీ, దే బోత్ క్రియేటెడ్ దట్ మ్యాజిక్ ఓవర్ దేర్. దట్స్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ సింగ్ లైవ్. అండ్ బాలు బయటకు వచ్చి యూజ్ లైక్, బాబు కొత్తగా ఉన్నావు ఇండస్ట్రీలోను, మంచి ఐడియా ఇది, కానీ ఎక్కువ చేయొద్దు ఇలాంటివి, టైం బాగా డిలే అయిపోతుంది సినిమాలకి. ఎందుకంటే ఇద్దరు డేట్స్ దొరకాలంటే లైక్ ఆ టైంలో ఆయన ఫుల్ బిజీ, మళ్ళీ ఆయన చిత్ర గారు ఇద్దరు సో బిజీ, అసలు బాగా బిజీ. So that was, but I wanted to add. Then I wanted to ask you. For 27 years, I've been wanting to ask you this, Ramana. Your first meeting with Balu Garu. Yeah. What was it like for you? Personally, you're meeting somebody. And you know, see, till then, I knew him as a fantastic singer. Yeah. A very respected singer, fabulous musician, vocalist. But I never met him. And I just got back from the US. So you're talking with a person almost as if in the USA you don't really care. Sir, అలాంటివి లేవు, మర్యాదలు ఎక్కువ ఉండవు. You just talk to a person because you like the person. So I had no inhibitions while talking to him. I said, బాలు గారు ఇది ఇలా కాదండి, కొంచెం you should sing it this way. అలాగే బాబు, okay. He was so humble. The one thing you have to understand of such a great singer is, ఇప్పుడు నాకు అనిపిస్తుంది looking back, he was such an amazing singer with thousands, tens of thousands of songs. Yes, but he took direction from me on how to sing the song.
ట్రూ సార్, మీ పాటలకి నిజంగా that was I have to give him full credit. And same Chitra garu also. చివర్లో వాళ్ళిద్దరు దే టుక్ ఓవర్ ఆ సాంగ్. ఆ సాంగ్లో ఒకరి మీద ఒకరు. He told you start. So they were getting excited about the song. ఓకే. ఆ సాంగ్ విని he came and said, ఎంత ఫ్రెష్గా ఉంది బాబు ఈ పాట, అదిరిపోయింది, రియల్లీ ఎంజాయ్డ్ సింగింగ్ దిస్ సాంగ్. అండ్ దే టుక్ టైమ్, దే డెంట్ రష్ ఇట్. మళ్ళీ పాడతాను అని చెప్పి. సో ఇట్ వాస్ ట్రెమెండస్ ఎక్స్పీరియన్స్. కానీ ట్రూ సార్, మీ పాటలకి నిజంగా ఈ సినిమాలో ఆల్బమ్స్కి బాలు గారు ప్రాణం అదే పోశారు. ఫస్ట్ ఆయన సాంగ్ నా జీవితంలో మా ఫస్ట్ మూవీకి ఫస్ట్ సాంగ్, ద టూ గ్రేటెస్ట్ సింగర్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో కుదిరింది. టూ గ్రేట్స్, బాలు గారు, చిత్ర గారు, నా మొదటి పాట. సో యూనో ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే. ఐ వాంటెడ్ టు బీ దేర్. ఓకే. బట్ అన్ఫార్చునేట్లీ అప్పుడు తెలుసు కాదు, జూన్లో స్టార్ట్ చేసి 3 monthsలో సినిమా ఫినిష్ చేసాం. లేదా ఆ పాట నెక్స్ట్ డే షూటింగ్ నేను పంపించాలి ఆ పాట. అసలు ఎంత టెన్షన్ అంటే ఐ వాంటెడ్ టు బీ దేర్, బట్ నేను హైదరాబాద్లో పొలాచిలో ఉన్నాము అవుట్డోర్ ఎక్కడో సమ్వేర్. బట్ ఐ వాంటెడ్ టు బీ దేర్, అక్కడ ఉండాలని నాకు అసలు ఐ వాజ్ యాంగ్రీ. అసలు నేను ఉండాలి అక్కడ సాంగ్ పాడేటప్పుడు వాళ్ళిద్దరు. మీరు లేరా సార్? బట్ మిస్ అయ్యారా? నేను మిస్ అయ్యాను. ఓకే. The thing I have to give him credit for that is he had great confidence in me. ఓకే. He was like, no Ramana, you can do it. Nina, I wanted him to be there. My first song in a studio, first time I'm doing a thing. I said, Jayanth, you should be సార్ మీరు ఒక ఫస్ట్ 2 tunes తోటే ఆయన మెస్మరైజ్ చేస్తారు. ఇంకా ఆయనకి బిలీవిలిటీ వచ్చేసింది, అసలు ఒక హోప్ వచ్చేసింది. ఇంకా నేను వదిలేస్తే చాలు, నా సినిమాకి మంచి ఆల్బమ్ ఇచ్చేస్తారని ఆయనకి ఒక క్లారిటీ ఉంది. సో and also Venki also was so supportive. Such a support, He heard the song, he called me, Ramana, this is a great song, I love it. Instant response. Instant. Okay. Instant. So it's అంటే కొన్ని సాంగ్లు స్లోగా 2 సార్లు 3 సార్లు 4 సార్లు వింటే ఎక్కుతుంది. మనం చాలా కంఫర్టబుల్గా స్లో పాయిజన్ అనేస్తుంటాం. అవును సార్, అవును. బట్ ది థింగ్ ఈస్ విత్ హిస్ మెలడీస్ ఇట్ ఈస్ ఇన్స్టెంట్. అది చాలా రేర్. ఇట్స్ వెరీ వెరీ రేర్ టు గెట్ మెలడీస్ దట్ బికమ్ ఇన్స్టెంట్. మెలడీస్ యూజువల్గా ఏంటంటే వింటూ 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 ఎక్కుతాయి మెలడీస్. బట్ వాట్ ఐ లవ్డ్ అబౌట్ హిస్ మెలడీస్ వాజ్ దట్ దే వర్ ఇన్స్టెంట్ బోగ్స్. ఐ మీన్ దట్స్ వాట్. No, I'm also in talking about music and movies and direction. The great thing about his direction was it was raw. Ante it just he wanted to capture the moment. నేను ఒక రోజు షూటింగ్కి వెళ్ళాను. ఆ రోజు ప్రీతి జింటా చైర్ ఫైర్ that day I was there. And I see the style. Venki also is very prepared for a shot. He's so prepared. He's sitting down, reading his script. He doesn't want to be disturbed. He goes in the mirror, he's enacting his scene. He's sure about the shot. So it was so well orchestrated. Motta movie anta. It was so raw. Our raw feeling inspired me to to do the music also. To that level, to reach that level. ట్రూ సార్. ఎస్పెషల్లీ ఆయన ఇచ్చిన మెలోడీస్ సూపర్బ్ అసలు. వాటిని విజువలైజ్గా బ్యూటిఫుల్గా తీసుకొచ్చారు మీరు. లైక్ న్యూజిలాండ్లో షూట్ చేశారు 2 songs. మనసే ఎదురు తిరిగి ఆ పాటలో మళ్ళీ ఒరిజినల్ మెలడీ అగైన్ మధ్యలో. ఓహో, ఓకే. పాట అంతా అయిపోయింది రికార్డింగ్. రమణ, నాకు వచ్చిన రిక్వెస్ట్, మళ్ళీ నాలో ఉన్న ప్రేమ ఆ పాటలో పట్టగలవా మ్యూజికల్ గా. సో మళ్ళీ ఓకే, మళ్ళీ చేస్తే నో ప్రాబ్లం. వెంట్ బ్యాక్ ఇంటు ద స్టూడియో అండ్ రీఎడిటెడ్ ఇట్ అండ్ బీజిఎం లో మళ్ళీ ఆ ట్యూన్ పట్టుకొచ్చి థర్డ్ బీజిఎం లో వస్తుంది మళ్ళీ ఆ మెలడీ. నాలో ఉన్న ప్రేమ మెలడీ దాంట్లో మళ్ళీ చిన్నగా మిక్సప్, ఒక చిన్న మిక్సప్. So mix ay malli back to the rhythm. That I feel in today's, if I look at the way music is going now, our fun is that fun is missing now. Kada? The soul fun kante I think soul is missing today. Nannu adigithe personal ga the soul is missing in today's music. Anta ante EDM is fine. But dapa వినిపిస్తుంది కానీ నాకు ఎక్కడ మెలడీ మనం వెరీ రేర్. సంవత్సరానికి ఒక సాంగ్ 2 సాంగ్లో ఉంటున్నాయి ఇది. బట్ మై గాడ్, హీ గేవ్ మీ 5 songs, 5 songs and one small bit. లైక్ ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంది, నైజాం బాంబులు. ఇప్పటికి టిల్ నౌ ప్రేమంటే ఇదేరా అంటే మెలోడీస్ ఎంత గుర్తుంటాయో నైజాం బాంబులు గుర్తుంటాయి చిల్డ్రన్స్ కి కూడా. ఆ పాట చాలా
లైక్ చంద్రబోస్ గారు రాశారు. అందులో మీరు చాలా ఇన్స్ట్రుమెంట్స్ వాడారు సార్. మిడిల్లో కొంచెం చాలా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. యూజ్ లాట్. అది మన బాలు గారి స్టూడియోలో చేసినది కదా. అదా గుర్తులేదు. దట్స్ ద ఫన్నీయెస్ట్ పార్ట్. నాకు వాట్ ఐ మిస్డ్ ఇన్ దట్ ఫిల్మ్ వాజ్ డ్యూరింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ఫిల్మ్, నేను ఒక్క సాంగ్ రికార్డింగ్ కూడా రాలేదు. అవునా సార్? వెళ్ళలేదు నేను, బికాజ్ షూటింగ్ లో ఉండిపోయి అసలు రికార్డింగ్కే వెళ్ళలేదు నేను. ఓకే. రికార్డింగ్ అయిన తర్వాత సీడీ పంపించేవాడు రమణ. బట్ ఇట్ వాజ్ ఆల్వేస్ దట్ వాజ్ వన్ రిగ్రెట్ ఇన్ దట్ ఫిల్మ్. I could not attend even one song recording. Live experience. Aditya, another man who passed away. Shinde Garu. He was my right hand. He was the right hand, and ప్రతి సాంగ్ ఫస్ట్ he used to call me up. జయంత్ గారు ఇప్పుడు విన్నారు పాట అసలు the entire crew is humming that song. సార్ ఆ నైజాం బాంబుల విషయం వస్తే అదే మీరు అన్నట్టు చాలా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ వాడారు మీరు. మధ్య మధ్యలో బీట్ చేంజ్ అవుతుంది. యా ట్రూ. అదే ఎలా సార్? అంటే ఐ థింక్ దట్ సాంగ్ డిమాండెడ్ ఇట్. ఆ సాంగ్ ఒకరినొకరు తిట్టుకుంటూ సంథింగ్ ఏదో ఆట పట్టించుకుంటూ. కరెక్ట్. అండ్ ద సాంగ్ బీట్ కూడా చేంజ్ అయింది. ఇట్ వెంట్ Ramana, do you remember this? I don't know if you remember this. అప్పుడు రమణ గారు యూస్ టు బీ ఇన్ బెంగళూరు. ఓకే. మొత్తం అక్కడే అంత మ్యూజిక్ సిట్టింగ్స్ అన్నీ బెంగళూరే. ఈ సాంగ్ అనుకుంటాను చంద్రబోస్ బాగా బిజీ. యా సార్. నేను బేగంపేట ఎయిర్పోర్ట్ లో మీరు అప్పటికప్పుడు ఆయనని ట్రాక్ ప్యాంట్ మీద తీసుకెళ్ళిపోయారు. రావాలి సాంగ్ రికార్డింగ్కి వెళ్ళిపోవాలి, బోస్ ఏమో టైం ఇవ్వట్లేదు. సరే నేను ఒకరోజు బోస్ నాతో వస్తావా, విల్ జస్ట్ గో ఫర్ అ డ్రైవ్ అని చెప్పి బోస్ని కార్లో ఎక్కించుకుని డైరెక్ట్లీ ఆ రోజులో ఎయిర్పోర్ట్ వాజ్ ఇన్ బేగంపేట్. ఏంటి సార్ ఇక్కడ తీసుకొచ్చారు? బేగంపేటలో దిగాం. ఏంటి సార్ ఇక్కడ తీసుకొచ్చారు అనగానే అసలు ఆ రోజుల్లో ప్రొడక్షన్ మేనేజర్స్కి బోర్డింగ్ పాస్ ఇచ్చేసేవారు. ఓకే. సో ఆ ప్రొడక్షన్ మేనేజర్ అక్కడ వెయిటింగ్ బయట 2 బోర్డింగ్ పాస్లు ఇచ్చేసి ఓకే చంద్రబోస్కి ఒకటి, సార్ భుజం మీద చేసి దా బాబు తీసుకెళ్ళి, సార్ ఏంటి సార్ బెంగళూరు 3 days ప్రోగ్రామ్ ఉందా, 2 సాంగ్లు 3 సాంగ్లు ఏదో. లైక్ ఆ సాంగ్ మాత్రం అయినా మీ స్టూడియోలో సగము అండ్ వచ్చేటప్పుడు రిటర్న్ లో ఒక సగము ఎయిర్పోర్ట్ లో సైట్ లో ఏదో రాశారని నేను ఆయన చెప్పి. సార్ బట్టలు లేవు, ఏం లేదు సార్, ఇలాగే నేను కొనిస్తాను. మీరు షర్ట్ కూడా కొన్నారంట. షర్టు, ప్యాంటు, అండర్వేర్, టూత్ బ్రష్. యాక్చువల్లీ ఆయన చెప్పారు సార్ ఆ ఇన్సిడెంట్ గురించి. లైక్ ఒక టైంలో మేము డిస్కస్ చేసినప్పుడు ఈ సాంగ్ గురించి చెప్పారు పర్టికులర్గా. ఆయన మనసిచ్చి చూడు ఆ టైంలో ఫుల్ బిజీ అంట, మీరేమో ఆ 2 పాటల గురించి వెయిట్ చేస్తున్నారంట, చంద్రబోస్ రాస్తే బాగుండని. లైక్ మనసిచ్చి చూడు అని ఒక ఆల్బమ్కి ఆయన రాశారు. ఆ డైరెక్టర్కి ఎక్స్ప్రెస్ చేద్దామని ఎయిర్పోర్ట్ లో షూట్ జరుగుతుందంట సార్. యాక్చువల్లీ బేగంపేట ఎయిర్పోర్ట్ లో షూటింగ్ జరుగుతుంటే ఆయన వెళ్ళారంట అక్కడికి. నార్మల్ డ్రెస్అప్ చేసుకొని ఏదో వెళ్తే అక్కడ ఆ డైరెక్టర్కి చూపిద్దామని వెళ్తే లిరిక్స్ సడన్ గా మీరు బెంగళూరు వెళ్తున్నారంట అదే టైంలో. సో మీరు అక్కడ కూర్చొని ఒరే బాబు నీ గురించే వెయిట్ చేస్తున్నాం బోసు పద అని, నువ్వు 2 పాటలు రాయాలి అర్జెంటుగా పద బెంగళూరు వెళ్దామని ఆయన కూడా చెప్పారు. అప్పటికప్పుడు టికెట్స్ తీసుకొని సార్ నాకు డ్రెస్ లేదంటే అక్కడికి వెళ్ళాక షర్ట్స్ కొన్నారు అండ్ సగము రికార్డింగ్ స్టూడియోలో చేసాం, సగం ఫ్లైట్ లో రాశాను నేను ఆ పాట, నాకు దట్ వాస్ ద ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. ట్రూ. అంటే వాళ్ళిద్దరి మధ్య కూడా పాట కూడా చాలా బాగుంటది. లైక్ పొగ తాగితే మగతనమే ఉష్కా కంటుంది, లైక్ ఆ లిరిక్స్ కూడా భలే ఉంటాయి. సో మ్యాజికల్ enjoyable film. What fun we had. We had a lot of fun with the film. సార్ ట్రూ. ఈ సినిమాకి సంబంధించి సాంగ్స్ టెరిఫిక్ సాంగ్స్ ఇచ్చారు ఆయన, ఫ్యాంటాస్టిక్ సాంగ్స్ ఇచ్చారు, మంచి ఆల్బమ్ ఇది. బట్ ఇంకోటి రాజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గారు ఆయన గురించి కూడా మాట్లాడుకోవాలి మనం. రాజ్ గారు లైక్ ఆయన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్కి తీసుకు అంటే బేసిక్ ఏంటంటే అప్పుడు రమణ గారికి హీ వాజ్ నాట్ వెరీ, అంటే తను ఎప్పుడు ఇదే ఫస్ట్ ఫిల్మ్ మూవీస్ ఫిల్మ్ అనేది అసలు మైండ్లో లేదు అసలు రమణకి. సో హీ వాంటెడ్ సమ్ గైడెన్స్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. మీరు అంటే మెలోడీస్ అని మనవే. అవును. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా బేసిక్గా తన సాంగ్స్ నుంచి తీసుకుంది. అన్ని కామెడీ ఎంటర్టైన్మెంట్ సీన్స్ అండ్ ఫస్ట్ హాఫ్ సీన్స్ అంటే నైజాం బాబుల్ ట్యూనే ఉంటుంది. టింగ్ టింక్ టింగ్ 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 త్రూ అవుట్. ఇంకోసారి సినిమా చూస్తే తెలిసిపోతున్నారు. బికాజ్ ఐ జస్ట్ ఫినిష్ ద 4K గ్రేడింగ్ అంతా అయిపోయింది కాబట్టి ఐఎమ్ సీయింగ్ ఇట్ ఆఫ్టర్ 15-20 years తర్వాత మళ్ళీ చూస్తున్నాను. ఐఎమ్ టెల్లింగ్ యూ టిల్ టుడే ఇట్ ఇస్ దాట్ ఫ్రెష్. ఐ రిమెంబర్ నేను రీరికార్డింగ్ ఉన్నప్పుడు ఐ వాస్ బీ దేర్ ఇన్ ద స్టూడియో ఓన్లీ రికార్డింగ్ చేసినప్పుడు ఆయనతోను. ఫర్ మీ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ డూయింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ నెవర్ దేర్ కదా.
doing music is easy, యా but background score is a different story altogether, right? లైక్ ఆ సీన్ ని తీసుకొని ఆ సీన్ కి But so Jayan said, let's bring in somebody who can sit with you and do it. So we did that. So it was worked out well. I thought it was And very. Raj is also such a lovely Papa, person. Aina, Ramgaru మీకు ఎలా కావాలా ఇది బాగుందా అది బాగుందా. ఓకే So I used to give the melodies. And I execute చేసేవాడు. And that gave me a learning experience. That's it. After that, next movie, every movie I took over. I said, okay, this is what it is. This is it. Yeah. సార్ ఇందాక మనం పిక్చరేషన్స్ గురించి మాట్లాడుకున్నాం, సాంగ్స్ పిక్చరేషన్ ఎస్పెషల్లీ న్యూజిలాండ్ వెళ్ళారు మీరు. Yeah. అక్కడ ఏంటి ఏదైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? ఈ సాంగ్ ఇప్పుడు ఆయన ఏం లేదు అసలు terrific songs నిజంగా ఇచ్చారు, అలాంటి ట్యూన్లు ఇచ్చినప్పుడు అసలు ఇంకా లైక్ అది విజువల్ గా బాగా రావాలి అని. నాకు ఐ రిమెంబర్ ఐ వాంటెడ్ ద మెలడీ సాంగ్ ఇది మన లవ్ థీమ్ ఐ వాంటెడ్ ఫస్ట్. ఓకే ఎందుకంటే నాకేంటంటే ఐ యూస్ టు ఈవెన్ వెన్ ఐఎమ్ షూటింగ్ ద సీన్స్ బిట్వీన్ హీరో హీరోయిన్ ఐ యూస్ టు టెల్ హిమ్ నాకు ఆ ట్యూన్ నాకు త్రూ అవుట్ ఉండాలి, నాకు ఇయర్ ఇట్ షుడ్ బి రింగింగ్ ఇన్ మై ఇయర్స్. సో వెన్ ఐఎమ్ షూటింగ్ ఇట్ that tune should be in my ears. I should be constantly. 2-3 versions ichchanu. Yeah, I remember I gave you 2-3 versions just for you to listen. Yeah, there was a female humming version. Yeah. Tarvata Balu garu humming version. Then Balu garu the only pallavi varaku. Then the full song. So ivanni bitli ga cinema lo. So as shooting picnic laga ayipindi as usual. సార్ మీరు ఒక సాంగ్ లో సాంగ్ పిక్చరేషన్ అయిపోయాక చిన్న ఎక్స్టెన్షన్ సీన్ ఒకటి పెట్టారు, లైక్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ గురించి మళ్ళీ ఒక సాంగ్ లో. లైక్ అదే ఆ థాట్ ఏంటి సార్? అంటే సాంగ్ బేసిక్ గా అయిపోయాక చాలా వరకు కొంచెం కొన్ని ఆన్ ద స్పాట్ లో అనుకునేవి. ఓకే ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఇట్ ఇంటూ దట్. అప్పుడు ఆ రోజుల్లో ఫ్రెండ్షిప్ బ్యాండ్ అనేది బాగా అసలు యూత్ లో పాపులర్ అండ్ ఇట్ వాస్ జస్ట్ కైండ్ ఆఫ్ అది కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఓకే అక్కడ షూట్ చేస్తారు. ఓకే లైక్ కమింగ్ టు కాస్టింగ్ సార్, ఈ సినిమాకి వచ్చేసరికి మంచి క్యారెక్టర్స్ డిజైన్ చేశారు. లైక్ రైటింగ్ లోనే ఆ క్యారెక్టర్స్ మంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆర్క్ ఉంటుంది, చాలా మంచి ఫన్ ఉంటుంది. అది రైటింగ్ క్రెడిట్ అంతా దీన్ రాజు పర్చూర్ బ్రదర్స్. బికాజ్ ఐఎమ్ నాట్ అ రైటర్. నేను ఐ కెన్ విజువలైజ్ వాట్ ఈస్ రిటన్ ఆన్ పేపర్. దాన్ని ఎలా ఇంకా బ్యూటిఫుల్ చేయాలన్నది యాజ్ అ డైరెక్టర్ దట్ ఈస్ మై జాబ్. బట్ ఐఎమ్ నాట్ అ రైటర్. సో ఆల్ క్రెడిట్ గోస్ టు దీన్ రాజ్ అండ్ పర్చూర్ బ్రదర్స్. ఎస్పెషల్లీ క్యారెక్టర్స్ కన్సీవ్ చేయడం దీన్ రాజే. ఓకే శివరామకృష్ణ గారు కూడా కాంట్రిబ్యూట్ చేశారు యాజ్ అ ప్రొడ్యూసర్. ఆయన కూడా బాగా గుడ్ స్క్రిప్ట్ సెన్స్ ఉంది ఆయనకి. సో హీ హాజ్ అ టెరిఫిక్ స్క్రిప్ట్ సెన్స్. సో ఆయన కూడా బాగా కాంట్రిబ్యూట్, అంటే ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అని ఆయన బాగా కాంట్రిబ్యూట్ చేసేవారు. షిండే గారు కూడా మై కో డైరెక్టర్, ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్ సెన్స్ ఆయన. సో ద టీమ్ సాట్ టుగెదర్, బట్ క్రెడిట్ గోస్ టోటలీ టు దీన్ రాజ్ అండ్ లైక్ మ్యూజిక్ ఫర్ హిమ్. నాది యాజ్ అ డైరెక్టర్ నా జాబ్ ఏంటి, ఇది తీసుకోవడం అండ్ మేక్ ఇట్ లిటిల్ మోర్ కాంట్రిబ్యూట్ ఫ్రమ్ మై సైడ్. సార్ బెటర్ టీమ్ ఎంతమంది ఏం చేసినా ఫైనల్ గా కెప్టెన్ ఆఫ్ ది షిప్. బట్ ఐఎమ్ ఓన్లీ కెప్టెన్ ఆఫ్ ది షిప్. అది నడిపించేవారు వేరే ఎవరు వీళ్ళందరూ. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. యాక్చువల్లీ చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ సార్ అన్ని సినిమాలో, ఎస్పెషల్లీ రంగనాథ్ గారి క్యారెక్టర్, ఒక పెద్ద వెంకటరామయ్య గారి క్యారెక్టర్ అనేది ఆయన రెండు సీన్లు ఉంటాయి. లైక్ స్టార్టింగ్ లోనే మీరు ఆ లింకప్ ఉంటుంది, లెటర్స్ రాయించుకుంటారు అమ్మాయితో శైలుతో. అదే సీన్ మళ్ళీ లాస్ట్ లో తెలిసిపోయి మీ ప్రేమ గురించి తెలిసిపోయిందని కూర్చోబెట్టి రాయించి లేచిపోతున్నానని ఒక లెటర్ రాయమ్మా అని చెప్పకుండా అలా రాసి ఒక చిన్న లింకప్ ఉంటుంది స్టార్టింగ్ లో లెటర్ కి మళ్ళీ. అందులో ఆల్ క్యారెక్టర్స్ ఆయనదే కాదు, ఈవెన్ రమాప్రభ క్యారెక్టర్, ఆల్ బ్రహ్మానందం ఒక సీన్ లో వస్తాడు. ఒక్క సీన్ అవదాని, అది కూడా ఎక్స్ట్రాడినరీ. శ్రీహరి కూడా కొత్తగా ఇట్ వాజ్ ఐపీఎస్ ఆఫీసర్ క్యారెక్టర్. He was the main lead. అతనికి అప్పుడు నేను అప్పుడు అన్నాను శ్రీహరి, నేను ఇది చాలాసార్లు చెప్పాను, శ్రీహరిని ఫస్ట్ డే షూటింగ్ అయిన తర్వాత నాయనా నువ్వు యూ విల్ బికమ్ అ హీరో అయ్యా, నువ్వు చూసుకో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత. ఏది ప్రేమంటే ఇదేరా? ఎందుకంటే మీరు 3 సినిమాలు చేశారు, మీ 3 సినిమాల్లో ప్రేమించుకుందాంరా, బావగారు బాగున్నారు ఇది. బట్ అప్పుడు ఏంటంటే నేను ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే అప్పుడు లాంగ్ హెయిర్ ఉండేది శ్రీహరి. ఓకే నేను అన్నాను, నువ్వు ఇక్కడ ఇందులో ఐపీఎస్ ఆఫీసర్ అయ్యా, నువ్వు ఇఫ్ యూ వాంట్ టు డూ దిస్ క్యారెక్టర్, నువ్వు ఆ ట్రిమ్ ఐపీఎస్ ఆఫీసర్ ఇది ఆ హెయిర్ కట్ ఉండాలంటే, సార్ ఇక్కడ ఈ కమిట్మెంట్ ఉంది, అక్కడ విలన్ చేస్తున్నాను ఇక్కడ విలన్ చేస్తున్నాను, నువ్వు హెయిర్ కట్ చేయి, నేను చెప్తున్నాను నెక్స్ట్ ఫిల్మ్ నువ్వు హీరో అయిపోతావా, బికాస్ ఆఫ్ దట్ లుక్. ఫర్ ద ఫస్ట్ టైం షార్ట్ హెయిర్. అంతకుముందు తనకి ఎప్పుడు లాంగ్ హెయిర్. ప్రేమంటే ఇదరా రిలీజ్ అయింది, విత్ ఇన్ 1 month or 2 months తను నాకు ఫోన్ చేసి,
సార్ నేను హీరో అయిపోయానండి, మీరు ముహూర్తానికి మీరే ఫస్ట్ క్లాప్ అన్నాడు. ఓ సో నేను వెళ్ళాను. సో ఇట్ వాజ్ సో ఆల్ క్యారెక్టర్స్ వేర్ రిటన్ వెల్. ఎస్పెషల్లీ చంద్రమోహన్ గారిది అని, ఆలీ గారిది కానీ, ఆలీ గారిది అయితే బట్టలతో చంపేస్తారు ఆయన. ఇప్పుడు కలేజా సినిమాలో డైలాగ్ ఉంటుంది, బట్టలతో చంపేస్తున్నారు తెలుసా నువ్వు అన్నట్టు. ఆయన ఒక షర్ట్ ఒకటి, ఒక ప్యాంట్ ఒకటి, డిఫరెంట్ టైప్ వేసుకుంటారు. కాస్ట్యూమ్స్ తో కూడా ఫన్ ఉంటుంది అది. లైక్ అది ప్రతి సీన్ ఎంజాయ్ చేసిందేమో అది, రైటింగ్ స్టేజ్ లో అండ్ షూటింగ్ స్టేజ్ లో. అసలు అండ్ చంద్రమోహన్ గారి క్యారెక్టర్ కూడా చందన బ్రదర్స్ బట్టల షాప్ లో ఆయన అసలు హిలేరియస్ గా ఉంటది. అది ఆయన గబగబ వచ్చేసి ఆ డ్రైవర్ మీద వచ్చేసి అరిచేసి వాళ్ళ వైఫ్ ని, అందరు ఆల్ క్యారెక్టర్, సత్యనారాయణ గారిది, ఇట్ వాజ్ ఆల్ కైండ్ ఆఫ్ లైక్ గుడ్ ఫన్. It was a good film, man. We should do another film together. I'm waiting, buddy. Exactly. Waiting. Do something crazy. Seriously. I want to do musically also. I believe, you know, talking to fans and talking to people are waiting for a different kind of music and storytelling. Right? తమాషా ఏంటంటే ఆ సినిమా తర్వాత మళ్ళీ ఫర్ వాట్ ఎవర్ వేరియస్ రీజన్స్ we are best friends, we live close to each other, we meet almost every week, but ఇంతవరకు కరెక్ట్ ప్రాజెక్ట్ పడలేదు ఇద్దరు ఫర్ బోత్. నేను ఇప్పుడు అదే అడగబోయా, మీ కాంబినేషన్ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇంకో డెస్టినీ ఏదో అవ్వాలి, మళ్ళీ ఏదో some destiny should happen, and it will happen. It has to happen, and it will be another blockbuster. It has to happen. ఇప్పుడు ఈ సినిమాకి ఎలా కుదిరిందో అలాగే మళ్ళీ కుదరచ్చేమో మేబీ. It has to happen. ఎందుకంటే ఇంకోటి వెంకటేష్ గారితో కూడా ఈ సినిమా తర్వాత మళ్ళీ చేయలేదు మీరు కాంబినేషన్, లైక్ రెండు వెంకటేష్ బాబుతో కూడా దాని తర్వాత 27 years అయిపోయింది, రమణతో కూడా 27 years అయిపోయింది. లైక్ మధ్యలో చింతకాయల రవికి ఏదో అనుకున్నారని విన్నాను సార్ మీ పేరు. Yeah, I know there were lot of projects that were discussed, but ఏది సెట్ అవ్వలేదు in terms of వెంకటేష్కి నచ్చకపోవడమో లేకపోతే నాకు నచ్చకపోవడమో ఏదో సంథింగ్ దట్ ఇట్ నెవర్ హ్యాపెన్. బట్ అది కూడా ఇట్ ఈస్ ఆల్ క్వశ్చన్ ఆఫ్ టైమ్. It's going to happen. Yeah. It has to happen in 26. My prediction is 26. Something going to happen. Okay, waiting for sir, looking forward. For sure. సార్ ఇంకోటి ఈ సినిమాకి సంబంధించి మీరు చాలా ఇంటర్వ్యూస్లో లైక్ ఆ టైం నుంచి కానీ ఆ తర్వాత కూడా చాలాసార్లు చెప్పారు, దిస్ ఇస్ మై స్పెషల్ ఫిలిం అంటారు మీరు ఎప్పుడు, ఫేవరెట్ ఫిలిం అంటారు. వై సో స్పెషల్ సార్ ఈ ఫిలిం? అందరికి తెలిసిందే నాకు లవ్ స్టోరీస్ అంటే బాగా ప్రాణం అని. ఓకే, నేను చేసిన కొన్ని 4 లవ్ స్టోరీస్లో నాకు ఇది బెస్ట్, నాకు బాగా నచ్చి చేసిన సినిమా, అంతే, వేరే నథింగ్. ఓకే సార్, ఇంకో చిన్న డౌట్ కూడా ఉంది నాకు. లైక్ ఇప్పుడు సినిమాలో హీరో పేరు మురళియే, విలన్ పేరు మురళియే, ఆ లింకప్లు కూడా 2-3 సార్లు ఉంటాయి. హీరోయిన్ ఐ లవ్ యూ మురళి అని రాస్తే ఫాదర్ వెంకటరమయ్య గారు వచ్చి నీకు ఇష్టం లేదమ్మా అనుకున్నానమ్మా, ఓకే ఐపీఎస్ మురళి అంటే నీకు ఇష్టమే అంటాడు. ఒక లింకప్ వేస్తారు మీరు. సో అది దాని గురించి, అది కూడా దీన్ రాజ్ కన్సెప్షన్. ఎందుకంటే ఆ ఇంట్రోల్ పాయింట్కి కొంచెం చిన్న కన్ఫ్యూజన్ ఉండాలి. ఈ అమ్మాయి మురళి అనగానే అంతవరకు డిప్రెస్ అయిన అమ్మాయి అసలు అరే మన మురళి అనగానే అమ్మాయి ఫీల్ అవ్వాలి. మురళి కొంచెం ఆడియన్స్ కూడా కొంచెం చిన్న ఇది చేద్దామని ఆ ఇంట్రోల్ బ్యాంక్ కోసమే పెట్టింది, అంతేగాని ఇట్స్ నథింగ్ స్పెషల్. అది But it worked out. It worked out. సార్ అండ్ యాక్చువల్లీ ఈ సినిమాకి సంబంధించి టెక్నీషియన్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. విన్సెంట్ గారి గురించి కానీ, లైక్ కృష్ణమాయ మీ ఆర్టిస్ట్ ఈశ్వర్లో చేస్తారు, అతను ఆర్ట్ డైరెక్టర్, లైక్ చాలా మంది, మార్తానికే వెంకటేష్ గారు, సో మెనీ టెక్నీషియన్స్ ఉన్నారు. ఆల్ జయనంత్తో ఫస్ట్ టైం చేయడం నేను. దాని తర్వాత జయన్ నేను బికేమ్ లైక్ 2 brothers. దాని తర్వాత ప్రతి సినిమా జయనే, రైట్ అప్ టు తీన్మార్ వరకు తనే చేసాడు. బికాస్ వీ థాట్ లైక్ విజువల్లీ నేను ఇలా అనగానే తనకు అర్థమైపోయింది. అండ్ ఎలా అయిపోయిందంటే నేను సెట్కి వచ్చే ముందే జయన్ షార్ట్ పెట్టేసేవాడు, ఐ నో వాట్ యువర్ లుకింగ్ ఫర్ అని. అంత ట్యూనింగ్ అయిపోయింది జయన్ నాకు. సో ఎక్స్ట్రాడినరీ. మీరు ఆ ప్రేమంటే ఇదిరా చూస్తే మీకు తెలిసిపోతుంది ఎంత యూజువలీ హౌ బ్యూటిఫుల్ దట్. And he was till then నాకు అంటే for me I thought Jayan was my eyes. నాకేం కావాలో Jayan could grasp like that. అంటే ఏ లెన్స్ పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, కెమెరా అక్కడ పెట్టాలా ఇక్కడ పెట్టాలా అనేది both of us knew exactly what I wanted. సో అందుకే ఆ ట్యూనింగ్ ఎక్స్ట్రాడినరీ, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ మ్యాన్. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఎంత సైలెంట్గా ఉండేదంటే సెట్. యూజువల్గా మీరు ఎనీ సెట్కి వెళ్తే కొంచెం అసలు కెమెరా మారుస్తుండే ఇది అది చేయి ఇది, అలా ఏముండదు, చాలా క్వైట్గా అసలు
ఆయన మొత్తం సైన్ లాంగ్వేజ్లోనే చేసేవాడు. అది నాకు బాగా నచ్చింది. సో Really? ఫ్యాంటాస్టిక్. Yeah. సార్ ఈ సినిమాకి సంబంధించి రమణ గారిది ఫస్ట్ ఫిల్మ్ ఇది, లైక్ ఆయన ఫిలిమ్స్కే ఫస్ట్. అండ్ ప్రీతి జింటా గారు కూడా ఫస్ట్ ఫిల్మ్ ఇది తెలుగులో, లైక్ తెలుగులో ఫస్ట్ ఫిల్మ్. ఆల్రెడీ మణిరత్నం గారితో దిల్సే ఓకే 1 week బిఫోర్ ప్రేమంటే ఎదురా దిల్సే వచ్చింది. సో దట్ ఈస్ ఒఫిషియలీ దట్ ఈస్ సో తెలుగు సంబంధించి ఫస్ట్ తెలుగు ఫిల్మ్. ఇదే. సో తనకి ఇంకెవరన్నా అనుకున్నా సార్ ముందు నుంచి ప్రీతిని? అయ్యో చాలా మంది నా అనుకున్నావు బాబు, అదో పెద్ద లిస్ట్లే, అదో ఇంకో కథ, అది ఇంటర్వ్యూ. సార్ అంటే ఎస్పెషల్లీ ఐశ్వర్య గారు ఫస్ట్ you know this, no? No. Aishwarya Rai was the first heroine. Oh yeah, you told me you went to see her and కథ చెప్పాను, అమ్మాయి బాగా నచ్చేసింది, డేట్లు ఇచ్చేసింది ఇమీడియట్గా. ఓకే ఇచ్చేసారు. బట్ అప్పుడు ఇండస్ట్రీలో ఏంటంటే అసలు అన్ఫార్చునేట్లీ అమ్మాయికి 2 సినిమాలు రిలీజ్ అయ్యి 2 ఫ్లాప్. ఓకే అరే అమ్మాయి ఐరన్ లెగ్ అని చెప్పి దాని తర్వాత చాలామందిని నువ్వు నమ్మవు రాజేష్. there was అమీషా పటేల్ స్క్రీన్ టెస్టెడ్. ఇది వెంకటేష్తో పాటు స్క్రీన్ టెస్ట్ చేసిన అమీషా పటేల్, రేణు దేశాయ్, భూమిక చావ్లా, మనసంతా నువ్వేలో హీరోయిన్గా చేసిందే అమ్మాయి పేరేంటి, రీమా సేన్ అమ్మాయి. ఆల్ ఆఫ్ దెమ్ వెంట్ ఆన్ టు బికమ్ టాప్ హీరోయిన్స్. అమీషా పటేల్ ఇది కౌనా ప్యారేకి ముందు. ఓహో ఓకే. కౌన ప్యారే ఎప్పుడు 2001 2000లో వచ్చింది. మనది ఇది 98. అమ్మాయి అప్పుడు ఫ్రెష్ ఫేసు. వెంకటేష్ బాబుని పిలిచి బాంబేలో స్క్రీన్ టెస్ట్ చేసాం. బట్ ఎందుకో అది కరెక్ట్గా సెట్ అవ్వలేదు. చాలా మందిని ఆల్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ ఐశ్వర్య టు భూమిక టు అమీషా బికేమ్ బిగ్ పెద్ద స్టార్స్ అయిపోయారు. రేణు దేశాయ్తో కూడా చేసాము స్క్రీన్ టెస్ట్. ఫస్ట్ టైం షీ వాజ్ ఫేసింగ్ స్క్రీన్ టెస్ట్ నానక్రామ్ గూడలో చేసాము స్క్రీన్ టెస్ట్ వెంకటేష్తో పాటు. వణికిపోయింది పాపం అమ్మాయి అంతా అసలు. బట్ సో ప్రీతికి సినిమా రాసి పెట్టున్నప్పుడు ఇంకా అసలు అది కూడా తమాషా ఏంటంటే ఇంకా 3 daysలో 4 daysలో ముహూర్తం ఉంది, ఇంకా అసలు మ్యూజిక్ డైరెక్టర్ లేడు, హీరోయిన్ లేదు. టపటపటపా హీరోయిన్ కూడా ఎలా అయిపోయిందంటే రామనాయుడు స్టూడియోలో గేట్ లోపలికి వెళ్తే లెఫ్ట్లో మన రికార్డింగ్ థియేటర్స్ ఉంటాయి. అవును సార్. దాని ముందు ఒక పెద్ద చెట్టు కింద నేను కూర్చున్నాను నైట్ 8-8:30 అలా. నేను ఒక్కడనే అసలు ఏం చేయాలి, ఎవరు కాంప్రమైజ్ అయిపోతున్నామా, ఎవరిని తీసుకుంటున్నాం హీరోయిన్గా. ఎందుకంటే లవ్ స్టోరీ అంటే వెంకటేష్ లాంటి క్యారెక్టర్ ఒక అమ్మాయితో లవ్లో పడ్డాడంటే అమ్మాయి దే హ్యాస్ టు బి సమ్ యూ కాంట్ టేక్ ఆడియన్స్ కూడా లవ్లో పడాలి అమ్మాయితో. అలా డిపెండ్ కూర్చుంటే ఒక కార్ వచ్చింది, ఆగింది. డోర్ ఓపెన్ చేస్తే అనిల్ కపూర్, ఇది ఆ హిందీ హీరో. హే జయంత్, వాట్ యూ డూయింగ్ హియర్ అన్నాడు. సార్ in 3 days time we have muhurtam, I don't have a heroine. Have you seen the little lad అన్నాడు ఆయన. Yeah, I have seen. Why don't you take her? I will set up the meeting అన్నాడు ఆయన. ఓకే యా షూర్ అని ఆయన ఎవరికో ఫోన్ చేశాడు, ఆయన ప్రొడక్షన్ మేనేజర్కో ఎవరో, టుమారో మార్నింగ్ యూ కెన్ గో అండ్ సీ హర్ అని అనిల్ కపూర్ చెప్పాడు. What the hell? నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ తీసుకుని వెళ్ళిపోయాను. అనిల్ కపూర్ మేనేజర్ ఎవరో అమ్మాయికి ఫోన్ చేసి చెప్పాడు, అమ్మాయి ఏదో షూటింగ్లో ఉంది, ఏదో సమ్ యాడ్ ఫిల్మ్ ఏదో. మీటింగ్ సెటప్ చేసి నేను వెళ్ళి ఆ అమ్మాయిని 5 minutes చూసాను. అమ్మాయి స్పెండ్ 5 minutes. ప్రీతితో ఏంటంటే She's bubbly. షీఈస్ బబ్లీ, షీఈస్ లైవ్లీ. నేను సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ యూ డూయింగ్ నౌ అని ఇంతే అన్నాను. ఒక 10 minutes నాన్ స్టాప్ మాట్లాడేది, కామా లేకుండా, ఫుల్ స్టాప్ లేకుండా, దబ్బ 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 దబ్బ. నేను విని అండ్ ద వే షీ వాస్ టాకింగ్ ఐ సెడ్ అమ్మ దిస్ ఇస్ ద గర్ల్, దిస్ ఇస్ మై శైలు అని. అక్కడి నుంచి బయటకు వచ్చి, సెట్ నుంచి బయటకు వచ్చి వెంకీకి ఫోన్ చేసి వీ ఫౌండ్ అవర్ శైలు అన్నాను. అలాగే వీ ఫౌండ్ మై మ్యూజిక్ డైరెక్టర్. ఇట్ హ్యాపెన్ టు సీ, యు విల్ నాట్ బిలీవ్ దిస్, ద సేమ్ నైట్ ఆర్ ద నెక్స్ట్ నైట్ ఇస్ వెన్ ఐ మెట్ యు. సో ఇట్ ఆల్ జస్ట్ కైండ్ ఆఫ్ లైక్ ఆ 1 week లో సెటప్ అయిపోయారు ఇద్దరు. అయితే మీకు హీరోయిన్ దొరికింది, మ్యూజిక్ డైరెక్టర్ దొరికేసారు, అండ్ అ ఫ్రెండ్, మోర్ దెన్ దట్ అ ఫ్రెండ్ దొరికింది. Been long time. It's time, buddy. It's time. సార్ ఈ సినిమా సక్సెస్ తర్వాత మీరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, లైక్ ప్రింట్ మీడియా ఉండేది కదా ఆ టైంలో. అంటే ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చి సహజత్వమే, న్యాచురాలిటీగా తీసాం మేము, ఆ సహజత్వమే ఆడియన్స్ కి కనెక్ట్ చేసింది ఎక్కువ, టు బి ఫ్రాంక్ అని చెప్పారు మీరు. కరెక్ట్. ఇప్పుడు చూసినా కూడా ఆ రోజులో ఏంటి హీరోయిన్, నేను ఫస్ట్ సినిమాలో కూడా ఏంటంటే ఫస్ట్ టైం హీరోయిన్ చూడగానే ఓ ట్రాలీలు ఫస్ట్ లుక్,
ఇది లవ్ అట్ ఫస్ట్ సైట్ ఇలాంటిది అసలు బావగారు బాగున్నారా కూడా మోరలెస్ అలాగే చిరంజీవి గారు రంబారు. నేను అన్నాను ఐ వాంట్ టు బ్రేక్ దట్ అని చెప్పి ఆ సినిమా చూస్తే ఆ ఫస్ట్ లుక్ ఆ లవ్ అట్ ఫస్ట్ సైట్ అనేది లేదు యు సీ ద ఫిల్మ్ ఫస్ట్ టైం వెంకీ అండ్ ప్రీతి కలిసినప్పుడు అసలు చాలా క్యాజువల్, దేర్ ఇస్ నో ఐ కాంటాక్ట్ అట్ ఆల్. 3 scenes or 4 scenes వరకు అసలు ఐ కాంటాక్టే ఉండదు. మేబీ పెళ్లిల్లో కొంతమంది అలా ఉంటారు, వెళ్ళిపోతున్నారు. హీస్ పార్ట్ ఆఫ్ ద క్రౌడ్, షీస్ పార్ట్ ఆఫ్ ద క్రౌడ్. ఈ సాంగ్ ఉందే వేర్ హీ సింగింగ్ విత్ ద గిటార్, అక్కడ ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళ ఐ కాంటాక్ట్. ఇది సీన్ నెంబర్ 20లో ఫస్ట్ టైం దే హ్యావ్ దట్ ఐ కాంటాక్ట్. ఇంట్రెస్టింగ్. ఫస్ట్ టైం కలిసినప్పుడు దే క్రాస్ ఈచ్ అదర్, దే డోంట్ ఈవెన్ లుక్ అట్ ఈచ్ అదర్. ఎందుకంటే తను యాక్చువల్లీ ఆ హమ్మింగ్ తో లవ్ లో పడతారు తను, వెంకటేష్ గారు లైక్ శైలుతో మురళి. దెన్ అది హమ్ చేస్తూ ఉంటే ఎదురుగా తను కూడా పాడుతూ ఉంటే సో అప్పుడు ఐ కాంటాక్ట్ ఉంటుంది వీళ్ళిద్దరికి, అప్పుడు లవ్ ఇద్దరికి ఎక్స్ప్రెస్ చేసుకుంటారు. ఆ సీన్ లో ఏంటంటే పెళ్ళైన తర్వాత గుడి బయట చిన్న క్యాంపు, ఫైర్ క్యాంప్ వేసుకుని ఎక్కడ లైక్ సిట్టింగ్ అరౌండ్ ద ఫైర్, అండ్ 2 సార్లు ఆ ట్యూన్ విని ఉంటాడు. ఓకే, అవును. సో ఆ ట్యూన్ కి ఇతను లిరిక్లు రాసుకుని, దట్ ఈస్ వాట్ థింగ్ వాజ్. ఆ ట్యూన్ కి ఇతను లిరిక్ అదేగా నాకు కూసే కోయిలా అని. అది అమ్మాయి షాక్, అరే ఇతనికి ఎలా తెలుసు ఈ ట్యూన్ అని. దెన్ షీ జాయిన్స్ ఇన్. దట్స్ హౌ ద అండ్ దట్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ లిటిల్ వెరీ వెల్ డన్. ఐ ఫీల్ దట్. సో అది ఆ సాంగ్ గురించి చెప్పండి సార్ ఎస్పెషల్లీ. లైక్ ఇప్పుడు ఆ హమ్మింగ్ ఉంటుంది, హమ్మింగ్తో లవ్లో పడతాడు హీరో లైక్ మురళి శైలితో, ఆపోజిట్లో తిని పాడుతుంటాడు, హమ్ చేయాలి కదా. ఏమో ఎక్కడుందో కూసే కోయిలా మనోడు ఎక్కడో సింగర్ అయిపోవడం ప్లాన్ లో ఉంది సార్. మీరు అసలు లెజెండరీ సింగర్, మీ ముందు పాడుతుంటే కొంచెం షివరింగ్ కూడా ఉంది నాకు, బట్ ఐఎమ్ ట్రయింగ్ జస్ట్ అంతే. లేదు, బాగా పాడుతున్నాను, శృతులు పాడుతున్నాను. థ్యాంక్ యూ సార్. నథింగ్, ఐ జస్ట్ బిలీవ్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇట్ ఫాలోడ్ ద స్టోరీ. ఓకే, దట్స్ ఇట్. దాని మీద ఎక్కువ లేదు. తను ఫస్ట్ వచ్చిన బ్రీఫింగ్ కూడా ఈజ్ ఐ జస్ట్ నీడ్ హమ్మింగ్, I need love, it needs to be short, it needs to be sweet, people should recall value ఉండాలి అంతే. దట్స్ హిస్ బ్రీఫింగ్. పల్లవి చరణం నాకు తెలియదంటే నువ్వు వెళ్ళి టేపులు కొనుక్కోరమ్మా బయటికి వెళ్ళి మొత్తం నీకు అర్థమైపోద్ది. ఒక పార్టీ నువ్వు అందులో బ్రేకప్ జాగ్రత్త. బీజిఎం అంటే ఫస్ట్ నా బీజిఎం అంటే తెలియదు, ఫస్ట్ బీజిఎం అని చెప్పగానే వాట్ ఈస్ బీజిఎం అని అడిగారు. వాట్ ఈస్ బీజిఎం అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఓకే, ఫస్ట్ బీజిఎం, సెకండ్ బీజిఎం, థర్డ్ బీజిఎం. ఓకే సార్, ఈ ఆడియో విషయానికి వస్తే అప్పట్లో నెంబర్ ఆఫ్ సేల్స్ అయ్యాయి ఆడియో క్యాసెట్స్. లైక్ అంటే ఆ టైంలో చార్ట్ బస్టర్ సాంగ్స్ ఇది బీభత్సంగా సేల్ అయ్యాయి. ఆల్మోస్ట్ చాలా ఒక రికార్డ్ నెంబరే ఉండింది ఆ టైంలో. సో దాని గురించి చెప్పండి, ఆడియో క్యాసెట్స్ సేల్ గురించి ఆ టైంలో. అది తెలియదు, నంబర్స్ ఏం తెలియదు. బట్ ఏంటంటే వాట్ వాజ్ బెస్ట్ అబౌట్ దిస్ ఆల్బమ్ వాజ్ యూజువల్ ఎనీ హీరో ఫిల్మ్ సాంగ్స్ 5 సాంగ్లు 6 సాంగ్లు ఉంటాయి. యూజువల్గా ఏమవుతుంది, జనరల్గా అనేది అంటే అందులో 2 సూపర్ డూపర్ హిట్లు ఉంటాయి అండ్ సమ్ ఓకే సాంగ్స్ ఉంటాయి బేసిక్గా. ఇందులో వాట్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వాజ్ దట్ ఆల్ ద సాంగ్స్ ఇన్ ది ఆల్బమ్ వర్ సూపర్ డూపర్ హిట్స్. అది బాగా సినిమాకి కూడా బాగా ప్లస్ అయింది. ఆడియో వాజ్ అ బిగ్ ప్లస్ ఫర్ ద ఫిల్మ్. లైక్ అప్పట్లో టేప్ రికార్డర్లో వినేవాళ్ళు ఎక్కువ మంది, వింటూ ఆ పాటలు విని సినిమాలకు వెళ్ళేవారు. తర్వాత సినిమాలు చూసాక క్యాసెట్స్ కొనుక్కునేవారు. ఆటోస్లో స్పీకర్ ఉండేవి. ఐ రిమెంబర్ when I used to come to Hyderabad, suddenly sitting up, when we used to meet up and I used to listen to my songs, I used to feel so good. ఎవ్రీ ఆటోలో మన పాటలు వచ్చేప్పుడు. ట్రూ సార్. అంటే ఈ మెలోడీస్ ఇప్పటికి టిల్ నౌ ఇన్ని ఇయర్స్ అయింది మీరు క్రియేట్ చేస్తే సాంగ్స్ కానీ అది కానీ, ఇప్పటికి టిల్ నౌ మీరు అన్నట్టు ఆటోలోనో సంథింగ్ ఎక్కడొకక్కడ వినిపిస్తూనే ఉంటాయి. నేను ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ జస్ట్ టాకింగ్ టు జయంత్ ద అదర్ డే, ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ డూయింగ్ ఇంటర్నేషనల్ టూర్. ఐఎమ్ గోయింగ్ టు ఆస్ట్రేలియా అండ్ సింగింగ్. ఓకే. And this is going to be probably my first or second song. Oh, where I'm going to talk about ఎందుకంటే this is my first song in the film industry. నాలో ఉంటుంది. సార్, మీరు రమణ గారు ఆ సాంగ్ కంపోజ్ చేసి ఇచ్చారన్నారు కదా సార్, మీ సాంగ్ మీ వాయిస్ తోనే ఉండింది అది? బొమ్మాయి నా వాయిస్ అన్ని. ఇన్ఫాక్ట్ నాలో ఉన్న ప్రేమ కూడా తనే పాడాడు. ఓకే. ద బెస్ట్ థింగ్ అబౌట్ హిస్ థింగ్ ఇస్ ఇట్స్ నాట్ జస్ట్ ద మెలడీ దట్ హీ కంపోజెస్. ఓకే. హిస్ వాయిస్ హ్యాస్ మ్యాజిక్.
అసలు నాకు తెలుసు ఐ విల్ నెవర్ ఫర్గెట్ పర్చూరు వెంకటేశ్వర గారి రియాక్షన్ రమణ. అవునా? ఇట్లా ఎవడా పట్టుకోయా అతన్ని. అవునా? వైజాగా శ్రీకాకుళమా. సో he's your, you have no idea, he's your biggest fan. అవునా? పర్చూరు వెంకటేశ్వర గారు ఆయన నువ్వు అంటే అసలు he really loves you and your music, man. He's another music person. సార్ ఒక్కసారి జస్ట్ చిన్న ఆ బొమ్మ ఎందుకంటే మీరు ఫస్ట్ సాంగ్ కాబట్టి మారుస్తున్నావు, పాట మార్చొద్దు. ఓకే ఒకే పాట వస్తుంది. ఓకే నువ్వు నెమ్మదిగా ఒక పాట నుంచి ఇంకో పాట. నా గొంతుకు బాగాలేదని చెప్పాను కదా, ఓకే చివరి పాడదాం. డన్ సార్. అయితే సార్ యాక్చువల్లీ ఈ సినిమాకి సంబంధించి ఆడియో రిలీజ్ గురించి ఏమన్నా ఫంక్షన్ గుర్తుకుందా సార్? ఎక్కడ జరిగింది ఏంటి అనేది ఆడియో ఫంక్షన్? ఆ రోజు యూజువల్గా ఏంటంటే ఆడియో మన ఓపెన్ ఎయిర్ ఎక్కడో లాల్ బహదూర్ స్టేడియమో లేకపోతే ఎక్కడో సమ్ ఈవెంట్స్ వన్ ఆఫ్ దీస్ పెద్ద హాల్స్లో జరిగేవి. ఫర్ ద ఫస్ట్ టైం ఒక 5-star ఒక పబ్లో ఆడియో పబ్లో ఆడియో రిలీజ్ చేసాం. అసలు ఆ పబ్ టేక్ ఓవర్ చేసుకొని ఆ రోజు ఈవినింగ్ ఎక్కడ సార్? ఎక్కడ అది? కృష్ణ ఓబ్రాయ్, నాట్ కృష్ణ ఓబ్రాయ్, ఏంటి ఎయిర్పోర్ట్ దగ్గర ఉండేది కదా. నో పాత ఎయిర్పోర్ట్ దగ్గర ఉండేది కాదమ్మా, మన తాజ్ కృష్ణలో బేస్మెంట్ ఉండేది. బేస్మెంట్లో ఒక పబ్ ఉండేది. దట్ ఈస్ వేర్ వీ డిడ్ ఇట్. ప్రెస్ వాళ్ళందరూ ఏంటి సార్ పబ్కి తీసుకెళ్తున్నారు, ఆడియో లాంచ్ అయ్యా, పబ్ కాదు. చాలా బాగా చేసాం అసలు, గుర్తుంది. మొత్తం లైట్లన్నీ ఆఫ్ చేసి ఒక్క స్పాట్ లైట్ పడితే ఈయన ఒక స్టూల్ మీద కూర్చుని ఒక గిటార్ పట్టుకుని నాలో ఉన్న ప్రేమ స్టార్ట్ చేశాడు. అసలు ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్. అండ్ 100 days ఫంక్షన్స్ కూడా నాకు తెలిసి ఫలక్నామా ప్యాలెస్ లో గ్రాండియర్ గా చేశారు మీరు 100 days ఫంక్షన్. అంతా ఆ సినిమా అంతా డిఫరెంట్ గా చేసాము. ఓకే సో అది చెప్పండి. అక్కడ దాసరి నారాయణరావు గారు గెస్ట్ గా వచ్చారు. దాసరి గారు వచ్చారు. నాకు లక్కీగా అనిల్ కపూర్ హూ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ బ్రింగింగ్ ప్రీతి అండ్ Anil Kapoor was also there. You remember, no? He was also there. చాలా మంది వచ్చారు ఆ ఫంక్షన్కి. తారక్ ఎన్టీఆర్ జూనియర్ వచ్చాడు, పవన్ కళ్యాణ్ వచ్చాడు. సో ఇట్ వాజ్ గుడ్ ఈవెంట్. ఓకే అంటే సెన్సేషనల్ హిట్గా సినిమా. ఆ 120 days ఆడింది ఐ థింక్ నైజాంలో. అండ్ నంబర్ ఆఫ్ సెంటర్స్ హైయెస్ట్. ఇట్ వాజ్ ఆ టైంలో ఇట్ వాజ్ ద హైయెస్ట్ గ్రాసర్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ హిస్టరీ. ఓకే నంబర్ ఆఫ్ సెంటర్స్, నంబర్ ఆఫ్ డేస్. లైక్ నైజాంలో కూడా 3 CR ఏదో కలెక్ట్ చేసిందని ఆ టైంలో. ఆ నంబర్స్ అవన్నీ తెలియదు బాబు, నన్ను అడగ, అవన్నీ ప్రొడ్యూసర్స్ని అడగాలి. సార్ యాక్చువల్లీ ఈ సినిమాకి సంబంధించి షూటింగ్లో జరిగిన మ్యాజిక్ ఏమైనా ఉందా? లైక్ మీరు పొల్లాచిలో షూట్ చేశారు చాలా పార్ట్ 2 అండ్ రామానాయుడు అన్నపూర్ణ. ప్రతి ఎవ్రీ డే వాజ్ అ పిక్నిక్ అయ్యా. అసలు నన్ను అడగడం కంటే ఆర్టిస్టులు అడుగు చెప్తారు. సార్ ఎస్పెషల్లీ ఈ సినిమాకి సంబంధించి ఒక గుడి సీన్ ఉంటుంది, ఒక వాల్ ఉండి కొండ మీద పొల్లాచిలో. సార్ దాని గురించి చెప్పండి సార్. ఎక్కువ సీన్స్ అక్కడే ఉంటాయి. పొల్లాచి 2 షెడ్యూల్స్ చేసాం. 1 వాజ్ సీన్స్ అన్నీ చేసాం. సెకండ్ షెడ్యూల్ వాజ్ నైజాం బాబులు సాంగ్ కోసం మళ్ళీ వెళ్ళాం పొల్లాచికి. బ్యూటిఫుల్ మాది. అది ఏమంటాం అసలు, అంతమంది ఆర్టిస్టులు తీసుకెళ్ళి అక్కడ అసలు అందరూ ఒకే హోటల్లో ఉండడం. ఆ రోజులో దిస్ నో 5 stars ఎనీథింగ్ లైక్ దట్. పొల్లాచిలో అందరూ ఒకే హోటల్లో ఉండేవాళ్ళం. సమ్ టైమ్స్ యూస్ టు హ్యావ్, అసలు ఆ గీజర్ పనిచేయదు కదా. పొద్దున్న అర్లీ మార్నింగ్ లేచి చూస్తే అసలు కోల్డ్, అసలు ప్రీతి జింట అయితే అసలు వణికిపోయి. బట్ ఇట్ వాస్ గుడ్ ఫన్. సో పొల్లాచి షెడ్యూల్స్ అంతా టెంపుల్ కానీ అని ఆ సినిమా మొత్తం గుడ్. I think it was a great film. It was a good film. Happy to got my entry into Telugu film. సార్ మీకు అసలు సూపర్ ఎంట్రీ దొరికింది. తర్వాత మీరు ఫుల్ బిజీ అయిపోయారు. తమ్ముడు లైక్ చాలా ఫిలిమ్స్ చేస్తారు ఇంకా బ్యాక్ టు బ్యాక్. దాని తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్. సార్ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫిలిం. సో ఆ సినిమా గురించి జయంత్ గారు ఉన్నారు, మీ ఫస్ట్ డైరెక్టర్ అండ్ ఫస్ట్ హీరో వెంకటేష్ గారి గురించి ఏం చెప్తారు? సందర్భంగా కథంతా ఇప్పుడు చెప్పాను. I told you, Jayanth is, he's got an ocean of knowledge on filmmaking. And the great thing is he gives liberty to his team to bring out their best. That's the leader, the characteristic of a good leader. Venki plus the support of the hero. Yeah, Venki is such a humble, down to earth, good, genuine human being. You will not find anybody like that. He's a phenomenal guy.
and working with him was just amazing. And we're also good friends with Venki and his family, and I'm so happy to be associated with Jayanth and Venki and the team to start సార్ off. మీ ఇద్దరు And great to hear you coming back and singing for Venki. Huh? Yeah, man, అది చూడదు సంక్రాంతికి సంక్రాంతి వస్తున్నాం, అది ఎలా సర్కిల్ అది What a sensational hit that song became. యా ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ మీ కాంబినేషన్లో Combination. అంటే ఐ థింక్ ఫిల్మ్ మేకింగ్లోనూ ఫిల్మ్ మేకర్స్, టుడేస్ ఫిల్మ్ మేకర్స్ షుడ్ లీవ్ స్పేస్ ఫర్ మ్యాజిక్. అది చేయట్లేదు మన వాళ్ళు. Yeah. యూ హ్యావ్ టు లీవ్ స్పేస్ ఫర్ మ్యాజిక్ టు హ్యాపెన్. అప్పుడే మ్యాజిక్ వస్తుంది. వెన్ యూ బట్ ఇఫ్ యూ వాంట్ టు కన్స్ట్రెయిన్ ఎవ్రీథింగ్ అండ్ సే ఐ వాంట్ ఇట్ లైక్ దిస్, యూ వోంట్ గెట్ మ్యాజిక్, యూ విల్ గెట్ జస్ట్ రెపిటేటివ్ మ్యూజిక్. సార్ ఓకే, ఒక బెస్ట్ మూమెంట్ చెప్పండి ఈ సినిమాకి సంబంధించి. ఫస్ట్ ఫిలిం కదా మీకు, ఒక బెస్ట్ మూమెంట్, ఆ సినిమా గుర్తుకు రాగానే మీకు గుర్తొచ్చే ఒక మూమెంట్ కానీ మెమొరీ కానీ లైక్. I think best moment was when my father called me. My father is a professor of applied economics. ఆయన సినిమాలు చూడడు అసలు. సినిమా మ్యూజిక్ అంటే ఏం తెలియదు. ఈజ్ నాన్ మ్యూజికల్, కంప్లీట్లీ నాన్ మ్యూజికల్. హీ కాల్ మీ అండ్ సేడ్, బుజ్జి నాకు ఆ సినిమాకి ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ, ఒక 20 టికెట్లు కావాలి, 20 tickets. I want to take all my friends to see the movie in Vizag. Oh, that must And have I been think that is the biggest moment when my father called me and said, ఎందుకంటే చిన్నప్పుడు నేను గిటార్ పట్టుకుని అందరూ నవ్వేవారు ఇంట్లో వాళ్ళు. 24 గంటలు గిటార్ పట్టుకుని ఊరంతా తిరుగుతున్నాడు. ఈ సెడ్ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్ బుజ్జి, బుజ్జి అని పిలిచేవారు నన్ను. ఒక 20 టికెట్లు పంపించారు చాలు నాకు. That was my highlight. ఆయన సినిమా చూసి ఏమన్నారు? He cried actually. స్పెషల్ మూమెంట్ మీకు. సార్ మీకు ప్రేమంటే ఇదేరా గుర్తు చేసుకోగానే మీకు లైక్ హ్యాట్రిక్ ఫిలిము, మీకు స్పెషల్ ఫిలిం, ఫేవరెట్ ఫిలిం, ఓకే, ఒక పర్టికులర్గా ఆ సినిమా గుర్తు చేసుకోగానే గుర్తొచ్చే మీకు బెస్ట్ మెమొరీ, బెస్ట్ మూమెంట్? షూటింగ్ ద క్లైమాక్స్. నన్ను అడిగితే ఇన్ టర్మ్స్ ఆఫ్ వేర్ ఐ రియలీ ఫెల్ట్, ఇది 2 సీన్లు. ఒకటేమో ఆ లెటర్ సీన్ ఇందాక అన్నవే, ఇది రంగనాథ్ గారు ప్రీతి చేత ఒక లెటర్ రాసే సీను. ఐ రియలీ నాకే చేసేటప్పుడే నాకు కొంచెం చిన్న కళ్ళు నీళ్ళు వచ్చాయి. బికాజ్ ఐ రియలీ ఫెల్ట్ దట్ ఈవెన్ వెన్ ఐ వాజ్ షూటింగ్ దట్ సీన్. అండ్ క్లైమాక్స్లో వెంకటేష్ బాబు ఒక డైలాగ్ ఉంటుంది, అది నాకు ప్రేమించడం యువతరానికి ఒక అర్హత, ఒక గౌరవం, సంథింగ్. అదే దానికి ముందు ఇంకో డైలాగ్ ఉంటుంది. తల్లిదండ్రులు అమ్మాయిని కనగానే పేరు పెట్టడానికి 10 మందిని అడుగుతారు. ఏదైనా బొమ్మ ఏమైనా కొనాలంటే ఏ బొమ్మ ఏది కరెక్ట్ ఏది అనేది ఆ పాపని అడుగుతారు. ఏ డ్రెస్ కావాలమ్మా నీకు అని డ్రెస్ గురించి కూడా అడుగుతారు. వై డోంట్ దే గివ్ ద సేమ్ ఫ్రీడమ్ ఫర్ తను ఎవరిని పెళ్లి చేసుకోవాలని అమ్మాయి అడగాలి, కానీ మీరు డిసైడ్ చేసి ఆ అమ్మాయి మీరు తోయడం అనేది తప్పు అని వెంకటేష్ డైలాగ్. అవును సార్, అవును. దట్ ఫర్ మీ ఎక్కడో అది వెంకటేష్ చెప్పేటప్పుడే నాకు ఐ ఫెల్ట్, నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ట్రూ సార్, నిజమే కదా అది. అది టిల్ టుడే 27 years అయినా కూడా అది స్టిల్ ఇట్ ఇస్ వెరీ పవర్ఫుల్. ఇంపాక్ట్ ఉన్న సీన్ అది. ఇప్పుడు కూడా ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళ కూతుర్లకి ఫ్రీడమ్ ఇస్తున్నారు. అప్పుడు వెంకటేష్ చెప్పిన డైలాగేగా ఇంకా స్టిల్ అన్నీ అడుగుతున్నారు. ఏ బొమ్మ కావాలమ్మా అని అడుగుతున్నారు, ఏ డ్రెస్ కొంటావమ్మా అని అడుగుతున్నారు. బట్ నీకు ఎవరు కావాలని ఎందుకు అడగట్లేదు. సో బ్యూటిఫుల్ సీన్ అది. ఎస్పెషల్లీ మీరు అన్నట్టు నిజంగానే ఆ డైలాగ్స్ కానీ, ఆ కంపోజిషన్ కానీ, ఎస్పెషల్లీ మీరు టైటిల్కి ప్రేమంటే ఇదేరా అని టైటిల్ పెట్టి ఈ సినిమాలో కూడా ఒక 2-3 సీన్స్ ఉంటాయి లైక్ ఇదే ప్రేమంటే ఇదేరా అని రమాప్రభ గారు పెద్ద వెంకటరమయ్య గారితో చెప్పేటప్పుడు, ఒరే మనము ఒక ఫైర్ జరిగినప్పుడు మనం వెళ్ళలేదు, బట్ వాడికి అద్దు లేదు వాడి ప్రేమకి, అదేరా ప్రేమంటే అని. అండ్ లాస్ట్ లో కూడా లైక్ ప్రేమంటే ఇదేరా అనే మీ ఎగ్జామ్షన్ ఏదైతే ఇచ్చారో, అదే అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు దీన్ రాజ్ అండ్ పర్చూర్ బ్రదర్స్ అండి. ఇదంతా వాళ్ళు కన్సీవ్ చేసి రాసింది కదా. సో ఫర్ మీ ఇట్ వాజ్ యూజువల్గా ఏంటంటే అలాంటి డైలాగ్ అప్పుడు మనం యాజ్ అ డైరెక్టర్ మనం ఏం చేస్తాం, మనం ఓవర్ ఎంతూజియాస్టిక్ అయిపోయి ఒక ట్రాలీ ఏదో వేస్తాం. ఐ డిడ్ నాట్ వాంట్ టు డూ దట్. మీరు ఆ సినిమా చూస్తే తను చెప్పే డైలాగులన్నీ టైట్ క్లోజ్లో తీశాను నేను. బికాస్ ఐ వాంటెడ్ టు ఆ స్క్రీన్, ఆన్ ద బిగ్ స్క్రీన్ ఐ వాంటెడ్ దట్ ఇంపాక్ట్.
చాలా ఇప్పుడు క్లోజ్అప్ షాట్లు ఉంటాయి సినిమాలో. అదే మీరు ఒక ట్రాలీ వేసారు అనుకోండి, ఏమవుతుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ ట్రాలీకి బ్యాక్గ్రౌండ్, ఆ ట్రాలీని అండర్లైన్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే టోన్ మారుతుంది. అవును. ఎందుకంటే ట్రాలీ దాని 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 వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. లక్కీలీ ఐ నో రమణ విల్ నాట్ డూ ఎనీథింగ్ లైక్ దట్, బట్ ఐ డోంట్ వాంట్ ది ఆడియన్స్ టు ఆ షార్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా డైలాగ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఐ షార్ట్ ఆల్ ద 3, 4, 5 డైలాగ్స్ అన్నీ టైట్ క్లోజ్లో, ట్రాలీలు, క్రెయిన్లు, ట్రాలీలు అవన్నీ ఏం లేకుండా సింపుల్గా తీసాను. ఐ థింక్ దట్ కైండ్ ఆఫ్ దోస్ ఆర్ ద థింగ్స్ దట్ క్రియేట్ మ్యాజిక్. సో another interesting point ఈ సినిమాలో, when we are doing this film, Premante Idera-ki ఒక proof కూడా, because I met my wife during this film. I was dating Nikki at that time. Yes, you're dating, right? Yeah. And now we are married. So this film is like, you know, almost like Premante Idera proof. సో రమణ గోగుల గారిది ప్రేమంటే ఇదేరా ఈ సినిమా. It happened. ఈ సినిమా తర్వాత, you know, I proposed to her and we got married. But ఈ సినిమాలో ఒక పాట కూడా, బ్రహ్మకి పాట, she used to listen to a lot of techno and EDM and all that. ఓకే. So a part of my influence for creating the song that way came from listening to her music, because I was more into rock and roll and blues and you know, that kind of thing kada. So Brahmaki was almost ఆ టైంలో EDM ఇది. మరి ఇప్పుడు EDM అంటారు కానీ at that time again you're the OG dude. సార్ అదే ఇప్పుడు ఈడిఎం అనేది అప్పుడే రమణ ఫస్ట్ సాంగ్ తో ఇంట్రొడ్యూస్ చేశారు. Even A.R. Rahman's recent song is a reggae. Chingri అనే పాట, it's a reggae song. It's a reggae song. I did the reggae 20 years ago with Telela. So, you know, so it's good. It's good that it's coming back. సార్ అందుకే ఇన్నేళ్ళైనా ఆయన పాటలు స్పెషల్గా ఉంటాయి, లైక్ లిజనర్స్కి. ట్రూ. ఐ రిమెంబర్ ద ఫస్ట్ టైం ఏది ఏంటిది, నీ అమ్మకి నీ నాన్నకి ఏ మేరీ బుల్బుల్ తారా సాంగ్ ఫస్ట్ టైం వినిపించినప్పుడు, first time I'm listening to a rhythm pattern like that. See, it was fresh for the Telugu audiences. It was like, it was something, ఆ రిథమ్ ప్యాటర్న్, ఆ బ్యాక్గ్రౌండ్ ఇది మ్యూజిక్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. అదే అంటున్నాను కదా, ప్రతిసారి వినగానే అమ్మ నీ అమ్మ ఇంకో సూపర్ హిట్. అండ్ ప్లస్ హిస్ వాయిస్. He forced me, he said, no, you have to sing this song. No one can sing this song, only you have to sing this. సో అలా సెట్ అది బొంబాయి బొమ్మ చూడరు, అది ఇంకా వేరే వాయిస్ అనేది అసలు ఈయనే పాడాలి, ఇంకా ఫిక్స్ అది. సార్ అసలు ప్రేమంటే ఇదేరా గురించి ఈ నెల తర్వాత మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, మనం మాట్లాడుకున్నాం. ఎస్పెషల్లీ టైటిల్ సార్, చాలా క్యాచీ టైటిల్ ఇది, సినిమాకి ఆ కథకి యాప్ట్ టైటిల్. ముందు నుంచి ఇదే టైటిల్ ఉండిందా లేదంటే రకరకాల? ఇది గుర్తులేదు అసలు, ఎవరి ఐడియా అనేది కూడా గుర్తులేదు నాకు రాజేష్. ఐ డోంట్ నో, ఐ కాంట్ రిమెంబర్ హూ కేమ్ అప్ విత్ ఇట్, బట్ ఫస్ట్ నేను చెప్పనా, నౌ యు నో హూ కేమ్ అప్ విత్ దిస్ టైటిల్? వెంకీ. Really? Yeah. He came up with one Tamil version. What do you say for Premante Idera and Tamil? Kadali, something he said, and then he said, hey, Premante Idera. Venki was Venkatesh Babu. Oh, okay. Wow. Venkatesh Babu చెప్పగానే అందరికి లాక్ అని. వెంకీ మై గాడ్, చల్లి నాకు గుర్తొస్తుంది ఇప్పుడు, ఇట్స్ బీన్ సో లాంగ్. వెంకీ కేమ్ అప్ విత్ ద టైటిల్. I remember you were also thinking నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పను also. Yes. You were also thinking that, but too long అయిపోయింది రమణ, మనకి we need a short one. So అది ఫస్ట్ అది కూడా నాకు మైండ్లో ఉండింది, నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా, అది టైటిల్ కింద. బట్ లెంతీ టైటిల్ ఆ రోజుల్లో, బట్ ఇప్పుడు చాలా వస్తున్నాయి లెంగ్తీ టైటిల్స్ వస్తున్నాయి కానీ, బట్ అప్పుడు మరీ టూ మచ్ అయిపోతుంది, మరీ లెంగ్త్, అసలు దానికి మళ్ళీ షార్ట్ ఫామ్లు వస్తాయి. ఎస్పెషల్ ఇంకోటి టైటిల్ కూడా రా సెంటిమెంట్, ప్రేమించుకుందాం రా ప్రేమంటే ఇదేరా. సో తర్వాత ప్రేమతో రా, చాలా రాళ్ళు వచ్చాయి. బాగున్నారా, వెరీ గుడ్. అవన్నీ మేబీ ఒక టైటిల్ సెంటిమెంట్ కూడా అనుకోవచ్చు మీకు రా. Okay, amma. So 27 years, Ramana. Time, we have to do something again together. Time to do something funky. But Iloga, please go watch Premante Idera, 13th na release. And Venki's birthday. Also Venki's, it's 13th is his birthday. So happy birthday, Venki, if you're watching. Happy birthday, buddy. Happy birthday, Venki. Wish you all the best for a great life ahead. Sir,
ఇన్నేళ్ల తర్వాత ప్రేమంటే ఇదేరా గురించి తెర వెనుక కథలోకి టైం ఇచ్చి చాలా విశేషాలు బిహైండ్ స్టోరీస్ అన్ని చెప్పినందుకు థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ ఎస్పెషల్లీ మీ కాంబినేషన్ తో ఈ ఇంటర్వ్యూ రావడం హ్యాపీ సార్, ఫెల్ట్ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. Thank you, Rajesh. Thank you, Rajesh. What I like about your interviews is I've always enjoyed being interviewed by you. నాకు బాగా నచ్చింది ఏంటంటే యూ డూ లాట్ ఆఫ్ రిసర్చ్ మ్యాన్. అది చాలామంది చేయరు. ఐ హావ్ గివెన్ లాట్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఫర్ లాట్స్ ఆఫ్ టీవీ ఛానల్స్, కానీ నువ్వు బాగా తవ్వుతావు. యూ డూ అ లాట్ ఆఫ్ రిసర్చ్. నువ్వు చాలామందిని అడుగుతావు, నాకు తెలుసు ఇది. చాలామందిని అడుగుతావు, అసిస్టెంట్ డైరెక్టర్స్ని, లైట్ బాయ్స్ని, కెమెరామెన్ అసిస్టెంట్స్ని, ఎడిటర్స్ని, ఇవన్నీ నాకు తెలుసు నువ్వు రిసర్చ్ చేస్తావని. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ సంబడీ ఈజ్ డూయింగ్ దిస్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే చాలామంది, అన్ఫార్చునేట్లీ ఐ హ్యావ్ టు సే దిస్, ఐ వాంట్ టు సే దిస్, చాలామంది జర్నలిస్ట్ అనేస్తున్నారు without knowing the definition of journalism. That has become the thing. Journalism ante you should know a subject before you ask questions. Adi valla, unfortunately that's what's right. Happened. Absolutely right. Evaru they're not true journalisms. Just because oka mic pattukoni edo questions adugutunnavu kabatti no journalist kaadu. You become a journalist when you do neelaga do enough study on the subject before you can ask about the subject. Absolutely. అది వాళ్ళ అన్ఫార్చునేట్లీ దట్ ఈస్, నేను చూస్తున్నాను కాదు, నీకు గ్రిప్ ఉంటేనే నువ్వు క్వశ్చన్స్ అడగగలవు. నీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ లేనప్పుడు నీకు ఏం అర్హత ఉంది అడగటానికి? సినిమా గురించి స్పెషలీ సినిమా జర్నలిస్ట్లో చాలామంది దేర్ ఆర్ లాట్ ఆఫ్ సీనియర్ జర్నలిస్ట్ who are capable, who are qualified. But I see a lot of youngsters. Controversy, they are more riding on controversy rather than content. అది అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఇప్పుడు ఈ లాస్ట్ 5 years సినిమాలు చూసి అదే వాళ్ళ నాలెడ్జ్, అండ్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ సినిమా నాలెడ్జ్ గురించి అడుగుతున్నారు వితౌట్ దే దెమ్సెల్వ్స్ నోయింగ్. అది దట్ ఈస్ అన్ఫార్చునేట్లీ. Luckily, you are not like that. Yeah, I enjoyed the conversation, Kumar. Okay, sir, thanks a lot. Thank you for your kind words, sir. Thank you so much. Thanks a lot. I'm going to come to Balada, but we'll see if we can hum a few words, lines from the movie. Tarare, tarararira, tarararira. Ra ra ra, ta ra ra ri ra, ta ra ra ri ra. Ra 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 ra, ta ra ra ta ta ra ra ra, ta ra ra tu tu ru ru ru, tu tu ru ru ru, ta ta ra ra ri ra. La 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 la.